ఆత్మీయ తండ్రి అంటాడు. మరి అరుణ్ కుమార్కు ఆత్మీయ కుమారుడు కాబట్టి అన్న ఆత్మీయ కుమారుడికి కుమారుడు కాబట్టి ఆత్మీయ మనవుడికి ఆత్మీయ తాతగా నేను 3వ సేవా జీవిత వార్షికోత్సవ సందర్భంగా దైవాశీస్సులు పలుకుతున్నాను. గాడ్ బ్లెస్ యు మనవడా. దేవునికి స్తోత్రం. చాలా చాలా సంతోషం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు నాకు చిన్నపిల్లలు ఎంత బాగా నృత్య ప్రదర్శనలు చేశారు. మరి ఎవరు నేర్పించారో, ఎలా నేర్చుకున్నారో, ఎక్కువ టైం కూడా లేదు. ఈ డేట్ ఇచ్చి కూడా చాలా తక్కువ సమయంలోనే, కొంచెం వ్యవధిలోనే ఇంత చక్కని అరేంజ్మెంట్స్ చేశారు. 3వ వార్షికోత్సవం, సంఘం యొక్క 3వ వార్షికోత్సవం. దాంతోపాటు డిసెంబర్ నెల కలిసి వచ్చింది కనుక సెమీ క్రిస్మస్ కూడా జరుపుకోవడం అనేది ఎంతైనా ముదావహం, అభినందనీయం, చాలా ఆశీర్వాదకరం. కుమారుడు జోసెఫ్కి, పాస్టర్ జోసెఫ్ అండ్ శిరీష వారికి ఇంకా అనేక సంవత్సరాలు ఇలాగూ సేవలో కొనసాగే భాగ్యం దేవుడు ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. వారు తప్పక కొనసాగుతారనే ఒక గొప్ప నమ్మకం నాకున్నది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. బేట, మడమ తిప్పొద్దు, భయపడొద్దు, మెడ వంచొద్దు. किसी से डरना नहीं, सर कभी झुकाना नहीं, आगे बढ़ते जाना, कामयाब हो जाओगे. గాడ్ బ్లెస్ యూ. ఓటమి అనేది లేనే లేదు మనకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇప్పుడిప్పుడే మందిరంలో ఈ హాల్లోకి వస్తున్నటువంటి పాస్టర్ నీల్ ఆమ్స్ట్రాంగ్ గారికి కూడా ఆహ్వానం, వందనాలు. వెల్కమ్ నాయన. చాలా సంతోషం. పాస్టర్ గుండుకాడి కరుణాకర్ గారికి కూడా కొంచెం లేట్గా వచ్చావు. నేను ఇప్పుడే వచ్చావా? అందరిని వెతుక్కుంటాను నేను, వాళ్ళెక్కడ వీళ్ళెక్కడ అని. చాలా సంతోషం. ఒక పాట పాడమన్నారు. పాట పాడుతుండగా దైవ సేవార్థమైన కానుకలు మనం దేవునికి సమర్పణ చేద్దాము. మరి ఏం పాట పాడమంటావు జోసెఫ్? పశుశాలలోనా? అయ్యా, అక్కడ నిన్ననే పాడాను కదా. తమాల వృక్షం, అవునా? ఓకే. వరంగల్ ఫర్మాయిష్. వరంగల్ దెబ్బ మామూలుగా ఉండదు. ఏం పాటించావు? సి షార్ప్. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. కదలకుందురు సియోను కొండవోలే, బెదరకుందురు యుద్ధరంగమందున. కదలకుందురు సియోను కొండవోలే, బెదరకుందురు యుద్ధరంగమందున. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. నీతిమంతులు
తమాల వృక్షము వలె ఎడారిలో సహా వేయుచుందురు. ఫలమునిత్తురు అకాలమందున అలయకుందురు దాతృత్వమందున. ఫలమునిత్తురు అకాలమందున అలయకుందురు దాతృత్వమందున. వెలుగు చూతురు అంధకారమందున వెరువకుందురెట్టి దుర్వార్తకైనను. వెలుగు చూతురు అంధకారమందున వెరువకుందురెట్టి దుర్వార్తకైనను. సర్వశక్తుని ఒడిలో విశ్రమింతురు. సర్వశక్తుని ఒడిలో విశ్రమింతురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. ఆమేన్. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. హల్లెలూయా. తప్పరు ఎంత నష్టమొచ్చినా, సంతసింతురు ఎంత కష్టమొచ్చినా. మాట తప్పరు ఎంత నష్టమొచ్చినా, సంతసింతురు ఎంత కష్టమొచ్చినా. కృంగిపోరిలా ఎన్ని నిందలొచ్చినా, పరులపై నిందలు మోపకుందురు. కృంగిపోరిలా ఎన్ని నిందలొచ్చినా, పరులపై నిందలు మోపకుందురు. దేవుని మెప్పునే కోరుకొందురు. ఆమేన్. దేవుని మెప్పునే కోరుకొందురు. నీతిమంతులు తమాల వృక్షం ఎడారిలో సహా మోహు వేయుచుందురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మోహు వేయుచుందురు. జ్ఞానవంతులై కూడమి నడచుకొందురు. స్వంత నీతిలో అతిశయించుకొందురు. జ్ఞానవంతులై కూడమి నడచుకొందురు. స్వంత నీతిలో అతిశయించుకొందురు. దైవ నీతినే స్థాపింపజూతురు. క్రీస్తునే తమకు నీతిగా ధరింతురు. దైవ నీతినే స్థాపింపజూతురు. క్రీస్తునే తమకు నీతిగా ధరింతురు. దైవ తీర్పులో సిగ్గునుందకుందురు. దైవ తీర్పులో సిగ్గునుందకుందురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. ఆమేన్. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు కదలకుందురు. సియోను కొండవోలే బెదరకుందురు. యుద్ధరంగమందున కదలకుందురు.
కొరకొందురు యుద్ధరంగమందున నీతిమంతులు కమాల వృక్షము దారిలో సహా నువ్వు వేయుచుందురు. గ్లోరీ! నీతిమంతులు కమాల వృక్షము దారిలో సహా నువ్వు వేయుచుందురు. దేవునికి స్తోత్రం. అందరం చప్పట్లు కొట్టి దేవుని మయంపరుచుకుందాం ప్రియులారా. చక్కటి పాట పాడిన దైవజనులు అపోస్తలుడు అద్దంకి రంజితోఫ్రయ్య గారికి హృదయపూర్వక వందనాలు. మరి సమయంలో మరి ఇప్పుడిప్పుడే వస్తున్న మరి దైవజనులు క్రిస్టఫర్ అన్నను అదేవిధంగా మాధవయ్య గారిని ప్రేమపూర్వకంగా ముందుకు ఆహ్వానిస్తున్నాం. వారు వస్తుంటుండగా చప్పట్లు కొడదాం. మరి కానుకల కొరకు మరి దైవజనులు సిద్దిపేటలో అదేవిధంగా రామన్పేటలో సేవ చేస్తున్న దైవజనులు కరుణాకరయ్య గారు ప్రార్థన చేస్తారు. మనమందరం ఏకీభవిద్దాం ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, జీవము గల దేవ, సర్వోన్నతుడ, కృపామయుడా, నీకు వందనాలు. మా ప్రభువా, ఇదిగో ప్రజలందరికీ సంతోషకరమైన స్వార్థమానము రక్షకుడు భూమి మీద పుట్టినందుకు మా ప్రభువా ఏర్పాటు చేయబడిన ప్రీ క్రిస్మస్ వేడుకను బట్టి నీకు వందనాలు, స్తోత్రం. అదేవిధముగా ఈ అంత్య దినాల్లో మా ప్రభువా ఆయా ప్రజలందరికీ సత్యమును బట్టి అందరూ సంతోషించడానికి నీ ప్రవక్తను ఈ భూమి మీద పుట్టించావు. నీకు వందనాలు. నీవు అనుగ్రహించిన సత్య దర్శనమును బట్టి నీకు వందనాలు మా ప్రభువా. ఈ దర్శన వ్యాప్తిలో భాగముగా నాయన నీకు స్తోత్రం. ఇక్కడ సత్య సంఘము కూడా పుట్టి మా ప్రభువా 3 సంవత్సరాలు గడిచి ఆనందిస్తూ నిన్ను స్తుతిస్తూ ఏర్పాటు చేయబడిన ఈ వేడుకను బట్టి నీకు వందనాలు, స్తోత్రం. దేవా నీకు వందనాలు. ఎత్తబడిన అర్పణలు మీరు దీవించండి. 100 100 ఫలభరితంగా మార్చండి. విత్తిన ప్రతి హస్తాన్ని దీవించండి. నీ పరిచర్యమై మార్తమై వాడుకోండి. కృప చూపండి, కనికరించండి. ముందున్న సమయంలో దేవా నీకు వందనాలు, స్తోత్రం. మా ప్రభువా నీ సందేశం మా కొరకై పంపండి. సహాయం ఉదయించండి, కనికరించండి. ఈ క్రిస్మస్ మాసము డిసెంబర్ ఆరంభంలో మా ప్రభువా నీకు వందనాలు, స్తోత్రం. ఇదిగో నాయన అనేక రోజుల నుండి కూడా మా ప్రభువా నీ ప్రవక్త మా ఆత్మీయ తండ్రి అనేక ప్రాంతాల్లో అయా క్రిస్మస్ కూడికలలో పాలు పొందుచు ఇతర రాష్ట్రాలలో కూడా మా ప్రభువా సత్యమును ప్రకటిస్తూ అయా నీకు వందనాలు క్రిస్మస్ సందేశం ఇక్కడికి కూడా అయా నీకు వందనాలు మోసుకుని వచ్చి ఉండగా మా ప్రభువా దేవా నీకు వందనాలు. నీ దాసుని ద్వారా మాతో మాట్లాడి మా ప్రభువా నీకు స్తోత్రం. ఈ క్రిస్మస్ సంతోషమును మేము అనుభవిస్తూ అనేకులకు అయా ప్రకటించడానికి మమ్మల్ని మేము పునరంకితం చేసుకోవడానికి మా అందరినీ దర్శించి బలపరిచి మహిమనందుమని నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నేరుగా మనం వాక్య పరిచర్యలోనికి వెళ్దాం ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించినటువంటి కుమారుడు జోసెఫ్ అయ్యను వారి సంఘాన్ని అభినందిస్తున్నాను. కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ ద చర్చ్ మెంబర్స్ అండ్ ది యాంకర్ అండ్ ఆల్ ద పార్టిసిపెంట్స్. అద్భుతంగా నా బిడ్డలు ఎంత చక్కగా ఎంత సంబరంగా అనిపించిందో చెప్పలేను. ఆనందం ఎక్కువ, ప్రసంగం మర్చిపోయా. నేను అర్జెంటుగా 10 గంటలకల్లా ఒక పెద్ద మనిషిని కలవాలి. ఇక్కడి నుంచి ఒక మళ్ళీ 20 కిలోమీటర్లు పోవాలి. అందుచేత ఎక్కువసేపు మాట్లాడలేను. మొదటి నుండి 45 సంవత్సరాల నుండి నాకు ఇదే బాధ. ఎక్కువసేపు మాట్లాడొద్దు అని ఎప్పుడు అనుకుంటాను. నాకు నెరవేరని కళ, తీరని కోరిక ఏంటంటే క్లుప్త ప్రసంగాలు చేయడం అనేది. నాకు కోరిక తీరలేదు.
ఏముందిలే 4 మాటలు చెప్పేద్దాం, అందరికీ తెలిసిందే కదా అనుకుంటా. కానీ ఏం జరుగుతుందంటే ప్రసంగం ఎత్తుకున్న తర్వాత ఇక్కడ ముందు కూర్చున్నోళ్ళే కాదు, భూలోకంలో ఉన్న మానవ సమాజం అంతా నా కాంగ్రిగేషన్గా నా ముందుకు వస్తారు. ఇదొక కారణం. భూలోకంలో ఉండే మానవ సమాజం అంతా నాకు ఎందుకు కాంగ్రిగేషన్ అంటే, ఈ మెసేజ్ చిరస్థాయిగా శాశ్వతంగా ఇంటర్నెట్లో ఉండిపోతుంది. ఎప్పుడైనా ఎవరైనా చూస్తారు గనక ఎప్పటికైనా ఎవరికైనా అవసరమయ్యే పాయింట్ ఒకటి నేను చెప్తే మునుముందైనా ఎవరికైనా ఇది టచ్ అయ్యి వాళ్ళకి అర్థమై రక్షణలోకి వస్తారు కదా అనే భారముతో ఇక లోకం మీద పడతానన్నమాట. ఇక్కడున్న కాంగ్రిగేషన్ మీద కాదు. విత్తనము దేవుని వాక్యము, పొలము లోకము అన్నాడు. కాబట్టి నాకు ఇక ఇది అనిపించదు. అందుకే నాకు 3 కూర్చున్నా 300 మంది కూర్చున్నా సేమ్ అనాయింటింగ్, సేమ్ ఉల్లాసము, ఉత్సాహము, జీల్తో మాట్లాడతాను. 3 ఉన్నా సరే అదే అదే ఆసక్తితో వాక్యం చెప్తాను. ఇది ఒక పాయింట్. ఇంకా ఎప్పుడైతే మొత్తం ప్రపంచ మానవ సమాజం నా ముందున్న కాంగ్రిగేషనే, ఇప్పుడు కాకుండా ముందున్న కాలంలో నా కాంగ్రిగేషనే అని ఎప్పుడైతే అవగాహన ఏర్పడిందో, ఇప్పుడు నేను ఎత్తుకున్న ఈ పాయింట్లకు, నేను చెబుతున్న విషయాలకు ఎవరిలో నుండి ఏ అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉంది. ఒక మాట అంటున్నాను, నాస్తికుడు దీనికి ఏం అభ్యంతరం వ్యక్తపరుస్తాడు, లేకపోతే అన్య దేవతల ఆరాధకులు, భక్తులు, యథార్థవంతులు, దైవాన్వేషకులు ఉన్నారు, వాళ్ళు ఏమంటారు, నామకార్థ క్రైస్తవులు ఏ రీతిగా స్పందిస్తారు అని దేవుడు నడిపిస్తున్న కొలది రాబోతున్న ప్రశ్నలకు ఆ ప్రశ్నలు ఎవరు అడక్కముందే సమాధానాలు పొందుపరిచి చెప్పాల్సి వస్తుంది. అందుకని ప్రసంగం అది పొడిగించబడుతూ ఉందన్నమాట, విస్తరణ జరుగుతూ ఉంది. క్లుప్త ప్రసంగం చేయాలంటే ఒక్కటే పాయింట్, ఇప్పుడు ఉన్నోళ్ళు తప్ప మిగిలిన వాళ్ళతో నాకు సంబంధం లేదు అనుకోవాలి. ఇక నేను అంటున్న ఈ మాటలకు ఎవరు ఏ అభ్యంతరం లేవదీసినా జవాబు చెప్పేది నా బాధ్యత కాదు. हम जो बोलना है बोल के छोड़ेंगे, बस यकीन करना है करो, नहीं तो बावड़ी में कूदो. నమ్మాలని ఉంటే నమ్ము, లేకుంటే బాయిలో దూకు. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పేది నా పని కాదు. నేను చెప్పేది చెప్తాను బాయ్, నమ్మితే నమ్ము, లేకపోతే నీ కర్మ అని చెప్పేయాలి. అప్పుడు మనం అనుకున్న పాయింట్లు అప్పచెప్పేస్తే ఒక పావు గంట 20 నిమిషాల లోపల ప్రసంగం చేయవచ్చు. కానీ మరి నేనేమో అపాలజిస్టు, అందుకని ఎప్పటికప్పుడు ప్రసంగం పొడిగించబడుతూ ఉన్నది. కొంచెమే చెప్పాలనుకుంటాను, ఇప్పుడు కూడా అట్లాగా అనుకుంటున్నా. మొన్న ఆదివారం కూడా నేను చాలా కొంచెం మాట్లాడతానని చెప్పి 2:30 గంటలైంది. 2 గంటలైంది కదా, 2:30, 2 గంటల 20 నిమిషాలు అది అన్నమాట. ఇక్కడ నిన్న కూడా విశాలాక్షి నగర్లో ఉన్న అక్కడ అట్లాగే అయింది. పొద్దున్న 2 గంటలు, నైట్ 2 గంటలైంది. ఈయనకేదో రోగం వచ్చిందని చెప్పినంత అబద్ధం అండి. ఈయన మోసం చేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. రోగం లేదు, ఏం లేదు, సావగొడుతున్నాడు 3 గంటల ప్రసంగాలని నన్ను తిట్టుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయినా సరే ఇప్పుడు కూడా నేను అనుకుంటున్నా ఏంటంటే క్లుప్త ప్రసంగం చేయాలి అని, కొద్దిసేపు మాట్లాడాలి అనుకుంటున్నా. మరి మనకి ఎప్పటిదాకా పర్మిషన్ ఉంది జోసెఫ్? చెప్పు.
కాదు బేట, పర్మిషన్ ఉంటుంది లేదా అట్లా? హాల్ కాబట్టి ఇక నడుస్తుంది. డేట్ మారిన పర్లేదా? లేదు అట్లా అంత దుర్మార్గుండి కాదు, కొంచెం చెడ్డోడిని అంతే, మరీ అంత చెడ్డోడిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. దానియేలు ప్రవచన గ్రంథము 12వ అధ్యాయం. దానియేలు ప్రవచన గ్రంథం 12వ అధ్యాయము. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి, లేనివారు శ్రద్ధగా వినండి. 4వ వచనము చదువుతాను. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలు అను అతడు చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతివైన మా యేసయ్యా, నీకే స్తోత్రాలు. అల్వాల్లో అగాపే సంపూర్ణ సువార్త సంఘమును నీ దీనదాసుడు మా ప్రియ కుమారుడైన జోసెఫ్ ద్వారా మీరు స్థాపించి, జోసెఫ్ శిరీషాలను మీరు బలపరిచి, వారికి మంచి సహకారులనిచ్చి, ఆత్మీయ బిడ్డలనిచ్చి, అద్భుత రీతిగా సంఘమును వర్ధిల్లజేసి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని జరుపుకోవడానికి సమర్థవంతమైన సంఘముగా మీరు ఎదుగజేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సత్యము అనేది బహుదూరముగా బహులోతుగా ఉన్నది, దాన్ని గ్రహించగలవాడెవడు అని సెలవిచ్చిన మీరే ఆ సత్యాన్ని గ్రహించే కన్నులు, సామర్థ్యం కొంతమందికి ఇస్తున్నారు. అలాంటి సామర్థ్యం అల్వాల్ సంఘానికి మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. పరిశుద్ధ ప్రభు, 2023వ సంవత్సరం క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలుకొని ఈ సంవత్సరం 2024 క్రిస్మస్ సెలబ్రేషన్స్ వరకు మమ్మల్ని మీ కృపగల రెక్కల నీటిలో కాచి కాపాడి సంరక్షించి ఆరోగ్యవంతులుగా, సజీవులుగా మీ సన్నిధిలో ఆనందించగలిగే ధన్యులుగా మమ్మల్ని ఈ మజిలీకి తెచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ పరిశుద్ధ సమాజ కూటమిని మీరు ఆశీర్వదించండి. నాట్యములు ప్రదర్శించిన పిల్లలను, నేర్పించిన వారిని, కండక్ట్ చేసిన బిడ్డలందరినీ కూడా దీవించండి. మాకున్న తలాంతుల ద్వారా కూడా నీ సువార్త సమాజంలోకి చొచ్చుకుపోవడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని లైవ్లో వీక్షిస్తున్న వారు, ఇక్కడ కూర్చున్న వారు అందరితోనూ మీరు మాట్లాడండి. మా మనోనేత్రాలు వెలిగించండి. నీ సత్యం మాకు బోధపరచండి. యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఇక్కడ కూర్చున్న మీతోనూ, ఈ తరములో భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరితో, ప్రత్యేకించి నా ప్రియ దేశ ప్రజలతో, నా సాటి భారతీయులతో ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేను క్లుప్తంగా మాట్లాడాలని నేను ప్రేరేపించబడ్డాను. కారులో వచ్చేటప్పుడు బాగా ఆవలింతలు వస్తూ ఉన్నాయి. నిద్ర వస్తుంది బాబు, నిద్ర వస్తుందమ్మా అని చెప్పుకుంటూ వచ్చి, పర్వాలేదు నాన్న, నువ్వు అక్కడ వచ్చి చిన్నపిల్లలను చూడగానే నిద్ర అంతే ఎగిరిపోతుంది అన్నారు పిల్లలు. మరి ఆ నిద్రావస్థలో వచ్చా, ఏం వాక్యం చెప్పాలో అర్థం కాలేదు. ఏదో లేండి, ఏదో 4 మాటలు చెప్పేసి, మంచి మాటలు
ముగించేద్దామని అనుకున్నా. కానీ ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకురావాలి కొద్దిసేపైనా అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించారు. ఆయన దాసుడను, ఆయనకు విధేయుడనై ఈ అంశం తీసుకోవాల్సి వచ్చింది. చదవబడిన లేఖన భాగములో దానియేలు గ్రంథంలో దానియేలుతో గబ్రియేలు మాట్లాడుతూ ఉన్నాడు. 12:4 చివరి భాగం చూడండి. నాతో మాట్లాడు గబ్రియేలు అను అతడు చెప్పాడు. గబ్రియేలు దేవదూత యోసేపుతో మాట్లాడాడు, మరియా భర్త అయిన యోసేపుతో. గబ్రియేలు దేవదూత మరియతో కూడా మాట్లాడాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన గబ్రియేలు దూత ఇక్కడ దానియేలుతో మాట్లాడుతున్నాడు. వీటికి అన్నిటికీ లింక్ ఉన్నది. ఎంత అద్భుత గ్రంథమో బైబిల్ ప్రియులారా. ఖతర్నాక్ గ్రంథం బైబిల్. ఏ మేధావి, ఏ జ్ఞాని, ఏ ప్రొఫెసర్ సరిపోడు. దేవుడు ఎంత గొప్ప జ్ఞాని. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరం. అరే క్రిస్మస్ పండుగ పోయి ఇప్పుడు యాద్మరిసి భూలుగాయా, నువ్వు యాద్మరిసినవా ఏంది? క్రిస్మస్ పండుగ నువ్వు దానియేలుకి ఎందుకు పోయినావు? అసలు నువ్వు అక్కడ చదవాలి. లూకా సువార్త కానీ మత్తయి సువార్త కానీ చదవాలి. అంటే అక్కడికే పోదాం ఇక్కడి నుంచి. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే 4వ వచనములో అంత్యకాలము వరకు ఈ గ్రంథములోని మాటలను మరుగు చేసి ముద్రించుము అని చెబుతూ ఉన్నాడు. అంత్యకాలము వరకు ముద్రించు అన్న తర్వాత ఏమన్నాడంటే, చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును. ఎప్పుడు అధికమగును అంటే ఆ అంత్యకాలములోనే అధికమగును. అంత్యకాలములో తెలివి జ్ఞానం అధికమవుతుంది. దానికి 2 కారణాలు. మొట్టమొదటిది, అది అంత్యకాలం కాబట్టి. అదేం జవాబు అంటే జెనెటిక్ సైన్స్ ప్రకారము ఒక తరము గడిచి ఇంకో తరం పుడుతున్న కొలది పుట్టే పిల్లలకు, నూతన తరానికి పిల్లలకు జ్ఞానం అధికం అవుతుంది. ఎందుకంటే ఇది జెనెటిక్ సైన్స్ ప్రూవ్ చేసిన విషయం. ప్రాచీన కాలంలో ఒకే తల్లిదండ్రులకు, ఒకే జంటకు 10 మంది, 12 మంది, 15 మంది, 16 మంది, 18 మంది పుట్టేవాళ్ళు. ఒకటే జంట. అందరిలో పెద్దవాడికి ముందు పెళ్ళైతే ఆ పెద్దవాడి పిల్లలు ఆఖరణ పుట్టిన తమ్ముడు ఏజు, వీళ్ళు కలిసి ఆడుకుంటారు. అన్న కొడుకు వీడు, వరుసకేమో బాబాయ్, కానీ ఒకటే ఏజు. అలాగుండే పెద్ద కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు. అయితే అలాంటి కుటుంబాలలో అందరికంటే మొదట పుట్టిన సంతానము కంటే లాస్ట్కు పుట్టిన వాళ్లకు జ్ఞానం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకని? ఆ తల్లిదండ్రులు పెళ్ళైన తరువాత యవనస్తులుగా ఉన్నప్పుడు, ప్రాచీన కాలంలో అబ్బాయికి 14 ఏళ్ళు ఉండేవి, అమ్మాయికి 5-6 ఏళ్ళు ఉండేవి, చిన్నపిల్ల. అలా పెళ్లి చేసేసేవాళ్ళు. అసలు ఆ బొమ్మల పెళ్ళిలాగా. ఆ పెళ్ళి అంటే ఏంటో ఆ అమ్మాయికి తెలియదు, వాడికి తెలియదు. తర్వాత అమ్మాయికి ఈడొచ్చినప్పుడు 12-14 ఏళ్ళు అలా టైం వచ్చినప్పుడు, పెద్దదైనప్పుడు వాడప్పుడు యవనస్తుడు అవుతాడు. అప్పుడు అదొక వేడుక, అత్తగారింటికి కాపురానికి పంపించేవాళ్ళు. సరే, అలా కాకపోయినా యుక్త వయస్సులోని పెళ్ళైనప్పటికీ కూడా
పెళ్ళైన కొత్తలో పెళ్ళి కాగానే వెంటనే గర్భధారణ జరిగితే ఆ పిండానికి జన్మకు కారకులైన వీళ్లకు లోకజ్ఞానం ఉండదు. వీళ్ళకు ఏం తెలుసు? లోకం ఏంటి, లోకంలో సమస్యలు ఏంటి, మంచి ఏంటి, చెడ్డ ఏంటి ఏం తెలీదు. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కనుక కనిపారేసేవాళ్ళు. ఇంట్లో అమ్మమ్మలు, నాన్నమ్మలు, బామ్మలు వాళ్ళు పెంచేవాళ్ళు. తెలీదు, ఏం తెలీదు. పుట్టిన బిడ్డకు ఆ స్నానాలు కూడా అమ్మమ్మలు, నాన్నమ్మలే చేయిస్తారు. కన్న పిల్లకి అసలు సంటి బిడ్డను ఎత్తుకోవడం కూడా సరిగ్గా రాదు. మెడ కింద చెయ్యాలి, సపోర్ట్ ఇవ్వాలనేది కూడా తెలీదు. అంత అమాయకత్వం. ఏదో వయసులో ఉన్న ఆవేశం, సంసార ధర్మం జరిగిపోతుంది, పిల్లలు పుడుతూ ఉంటారు. పెళ్ళైన కొత్తలో వాళ్లకు లోక జ్ఞానము తక్కువ, జీవితానుభవము తక్కువ, బలం ఎక్కువ, శారీరక బలం ఎక్కువ. వీళ్ళకున్న ఈ రెండు లక్షణాలు ముందు పుట్టిన ఆ సంతానానికి ఉంటాయి. శారీరక బలం ఎక్కువ, జ్ఞానము, మనోపరిపక్వత తక్కువ. ఈ రెండు లక్షణాలు ఉంటాయి. ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు గడిచేసరికి వ్యవహారం రివర్స్ అవుతుంది. అప్పటికి వీళ్లకు శారీరక బలం తగ్గిపోతుంది, లోక జ్ఞానం పెరిగిపోతుంది. ఈ 20 ఏళ్లలో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు? ఆర్థిక సమస్యలు, ఇంట్లో గొడవలు, ఊళ్ళో వాళ్ళతో గొడవలు ఎన్ని పరిష్కరించుకున్నారు? లోకాన్నే చదివేశారు. లోకం అంటే ఏంటో తెలిసిపోయింది. ఆ జ్ఞాన పరిపక్వతతో ఉన్నప్పుడు ఒక బిడ్డ గర్భాన పడితే అమ్మా నాన్నలకు ఉన్న పరిపక్వ జ్ఞానం ఆ పిండానికి టేక్ ఆఫ్ పాయింట్ అవుతుంది. అందుకని ఆఖరణ పుట్టినోడు చాలా ఖతర్నాక్ తెలివితేటలు కలిగి ఉంటాడు. అంటే దానికి అర్థం ఇప్పుడు పుట్టాడు ఒకడు, వాళ్ళ అన్నయ్య వీడికంటే 15 ఏళ్ళు పెద్దోడు. వాడు 15 ఏళ్ళు పెద్దోడు అంటే వాడికి 20 ఏళ్ళు వచ్చేసరికి చిన్నోడు తమ్ముడికి 5 ఏళ్ళు ఉంటాయి. అంత 20 ఏళ్ళ యవనస్తునుకున్నంత జ్ఞానం 5 ఏళ్ళ వాడికి ఎలా ఉంటుంది? ఇప్పుడు పెద్ద కొడుకు 15 ఏళ్ళు ఉన్నప్పుడు చిన్నోడు పుట్టాడు, లాస్ట్ వన్. ఈ లాస్ట్ వాడికి 5 ఏళ్ళు వచ్చేసరికి వాడికి 20 ఏళ్ళు. 20 ఏళ్ళ యవనస్తునుకున్నంత జ్ఞానం 5 ఇయర్స్ బాయ్కి ఉంటుందా? వాడు గ్రాడ్యుయేట్ అయిపోయి ఉంటాడు కనుక అది కాదు లెక్క. 20 ఏళ్ళోడి కంటే ఎక్కువ జ్ఞానం వీడుకుందని కాదు. కానీ అదే 5 ఏళ్ల వయసులో ఆడున్నప్పుడు పెద్దవాడు 5 ఏళ్ల వయసులోనే ఉన్నప్పుడు ఇంత తెలివి ఉండదు వాడికి, కొంచెం అమాయకంగా ఉంటారన్నమాట. కనుక ఇది ఒక ఫ్యామిలీ సంగతి చెప్తారు, తల్లిదండ్రులే చెప్తారు. ఆఖరణ పుట్టినంత అసలు తట్టుకోలేకపోతున్నామండి, వాడి ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నామండి, అంత లాజికల్గా మాట్లాడుతున్నాండి, తెలివి ఎక్కువండి అని పెద్దలందరూ అన్ని కుటుంబాల్లో అంటుంటారు. ముందు పుట్టినోడు మంచిగా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాడు, బలాఢ్యుడు, కానీ కొంచెం అమాయకుడు. వాడికి అంత పెద్ద లాజిక్ ఉండదు. కాబట్టి పెద్దరికాన్ని ఉపయోగించి 75 సెక్షన్లు నోర్మై పెద్దోళ్ళు చెప్తే వినాలి అని అంటుంటాడు అనమాట. అరే పెద్దోడు చెప్పినా చిన్నోడు చెప్పినా 2 2 4 అవుతుంది కానీ 7 అవుతుంది అన్నయ్య అంటాడు. తెలివి ఎక్కువైంది చాలే నోర్మి అంటుంటాడు. ఎందుకంటే గెలవలేక. ఇప్పుడు ఈ చిన్నోడికి ఆఖరణ పుట్టినోడికి మహా తెలివితేటలుంటాయి. వాడికి పెళ్ళయింది, వాడికి 10 మంది పిల్లలు పుట్టారు. ఏమండి, వాళ్ళ ఇంట్లో కూడా ఇదే వ్యవహారం. మొదట పుట్టినోడికి అమాయకత్వం, లాస్ట్కి పుట్టినోడికి అధికమైన జ్ఞానం. ఇలాగ తరాలు గడిచే కొద్దీ జెనెటిక్ సైన్స్ ఏం చెప్తుందంటే ఒక పిండము
గర్భములో పడ్డప్పుడు, గర్భధారణ జరిగినప్పుడు తల్లిదండ్రులకు ఉన్నటువంటి జ్ఞానం యొక్క లెవెల్, ఇంటెలిజెంట్ కోషియంట్ యొక్క లెవెల్ ఏదైతే ఉందో అది ఆ పుడుతున్న బిడ్డకు టేక్ ఆఫ్. అక్కడి నుంచి వాడు స్టార్ట్ అయ్యి డెవలప్ చేసుకుంటాడు. ఇంకా ఇప్పుడు మా నాన్నకు అమ్మకు పెళ్ళైనప్పుడు వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో, వాళ్ళకి పెళ్ళైనాక 20 ఏళ్ళు అయిన తర్వాత అంతకంటే ఎక్కువ ఉంటుంది కదా, అంతకంటే ఎక్కువ కదా. మా అమ్మ మెట్రిక్ టీచర్స్ ట్రైన్డ్ టీచర్ ఆమె, మా నాన్నగారు BA B.Ed. చదువు తెలివి ఉంది, బాగానే ఉన్నది, కానీ లోకజ్ఞానం ఎక్కడిది? బ్రతికితే కదా లోకజ్ఞానం వస్తుంది. ఇద్దరు జ్ఞానవంతులే, స్కూల్ టీచర్లు, బాగానే ఉంది. కానీ 20 ఏళ్ళు జీవన పోరాటం వాళ్ళు చేసిన తర్వాత నేను పుట్టాను కనుక మొదట పుట్టిన వాళ్లకు కొంత మంచితనము, అమాయకత్వము అలాగా ఉంటుంది అన్నమాట. వాళ్ళందరూ ఆడపిల్లలు, వాళ్ళు అట్లే ఉండాలి. ఆ కన్ను పుట్టినడు వీడు. ఇక ఈ మెంటల్ ఫ్రీక్వెన్సీనే వేరు. అన్నిటిని ప్రశ్నించడం, ఇట్లెందుకు అట్లెందుకు అని. మా నాన్నగారు అందరికీ చెప్పేవాడు, అబ్బా 4 ఆడపిల్లలను కానీ పెంచాము, ఏ ఇబ్బంది లేదు మాకు, వీనితో పడలేకపోతున్నామండి, అసలు వారికి ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, అన్ని ప్రశ్నలు మాకేమో సమాధానం లేదు అని ఇంటికి వచ్చిన పెద్ద మనుషులకు నాన్న చెబుతుంటే చాలాసార్లు నేను విన్నాను. అబ్బా రంజిత్ ఓఫిర్ అంటే ఖతర్నాక్ మేధావి అందరూ అనుకున్నారు. నేను పెద్దోన్నయ్యా, ఇప్పుడు పుట్టే పిల్లలను చూస్తే నాకు అదే ఫీలింగ్, వామ్మో ఏం తెలివిరా వీళ్ళకు. ఎక్స్ట్రాడినరీ, ఆశ్చర్యము ఆనందం, మురిసిపోతుంటాను చిన్నపిల్లల నుంచి. అబ్బాయి ఎంత తెలివి అని. బైబిల్ ముందే చెప్పింది, తరాలు గడిచే కొద్దీ తెలివి అధికమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత్యకాల సూచనలలో ఒకటి ఏమండి, అంత్యకాల సూచనలలో ఒకటి కరువులు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, దొంగ స్వాములు, దొంగ క్రీస్తులు, అబద్ధ క్రీస్తులు వస్తారు, దొంగ ప్రవక్తలు వస్తారు. వీటన్నిటితో పాటు ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, వరదలు, భూకంపాలు, తెగుళ్ళు, అంచె దినాలలో, ఇవన్నీ సూచనలే. వీటన్నిటితో పాటు ఎవరు గుర్తించని ఒక సూచన ఉంది, ఏంటంటే నాలెడ్జ్ ఇంక్రీజెస్ టు ద పీక్ లెవెల్. ఆ తెలివి అధికమగును. అప్పటిదాకా ఈ మాటలు ముద్రించు దానియేలు అన్నాడు గబ్రియల్. ఇది మొదటి విషయం. అంత్య దినములలో జ్ఞానము ఎందుకు అధికమగునంటే రెండవ కారణం చెప్పాడు. చాలామంది నలుదిశల సంచరించినందున, ద సెకండ్ రీజన్, ప్రయాణ సౌకర్యాలు ఎదురవుతాయి, ఎక్కువైపోతాయి. ఒక 1000 సంవత్సరాల కిందట ఇంత ఎక్కువ ప్రయాణాలు లేవు కదా. ఎవరి ఇంట్లో వాళ్ళు, ఎవరి ఊళ్ళో వాళ్ళు ఉండాల. అసలు ఊరు దాటే పోవడం చాలా తక్కువ. 1000 ఏళ్ల కిందట, 2000 ఏళ్ల కిందట. నేను మొన్న ఏ ఊర్లో ఉన్నా, నేను ఏమండి ఆదివారం ఎక్కడున్నా పోనీ, సోమవారం పోయి విశాలాక్షి నగర్లో ఉన్నాను, వైజాగ్, మళ్ళా ఈరోజు ఇక్కడికి వచ్చాను. రేపేమో మన తెలంగాణ పాస్టర్స్ మీటింగ్, 5వ తారీఖు ఢిల్లీ, 6, 7, 8 జమ్మూ. ఇంత ప్రయాణాలు ఎక్కడివి? ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు లేవు. ప్రయాణ సౌకర్యాలు ఏమైనాయి? అప్పుడు ఏమున్నాయి? ఎడ్ల బండి ఉన్నది. చాలా ధనవంతులైన వారు, జమీందారులు, రాజవంశం వాళ్ళు గుర్రాలతో లాగిన రథాలను వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. వరంగల్లో మాకు కూడా చిన్నప్పుడు టాంగ బండ్లు అనేవాళ్ళు, గుర్రం బండ్లు ఉండేవి.
మా నాన్న ఎక్కడికన్నా మమ్మల్ని తీసుకోవాలంటే దాంట్లో తీసుకొని పోయేవాడు. నల్గొండలో మా అమ్మ జేకబ్ తాతగారు నల్గొండలో హెడ్ మాస్టర్. మా అమ్మను నిశ్చితార్థం చేసుకోవాలి పూలు పండ్లు పెట్టడానికి హైదరాబాద్ నుంచి టాంగాల్లో పోయినంట అబ్రామ్ తాత, అద్దంకి అబ్రామ్ తాత. మా టాంగాలో మంచిగా పూలు పళ్ళు పట్టుబట్టలు అన్నీ పెట్టుకొని టక్ 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 అంతా వాళ్ళంతా నవాబీ రాజు. అది ఎవరో ఒకరికి, అందరికీ కాదు. ఆ రోజుల్లో నడకే ఎక్కువ భాగము నడిచేవాళ్ళు. ఎంత దూరమైనా హైదరాబాదు నల్గొండ నడిచిపోయేవాళ్ళు. లేదు సైకిల్ కూడా లేదు అప్పట్లో. నా చిన్నతనంలో సైకిల్ ఒక గొప్ప ఆధునిక పరికరం, అద్భుత ప్రయాణ సాధనం. పోలీస్ స్టేషన్కు హెడ్ కానిస్టేబుల్ గారు, సబ్ ఇన్స్పెక్టర్ గారు ఆ గంజేసినటువంటి కాకి నిక్కర్ వేసుకొని సైకిల్ తొక్కి పోలీస్ స్టేషన్కి వచ్చేది. ఇప్పుడు ఎవరైనా వస్తారా? అరే సైకిల్ ఉంది సార్ ఆయన, కానీ అందరు అబ్బురంగా చెప్పుకునేవాడు. సైకిల్ అంటే చాలా గొప్ప. ఇంకా రాను రాను ఇంకెవరు దానికి కనిపెట్టి ఆ వెనక చక్రానికి ఒక మోటార్ బిగిస్తే అది ఊరంతా టాపులు వేసిపోయేటప్పుడు డర్ర పెద్ద సౌండ్ వస్తుంది. దాన్ని అది అంత పెద్ద సౌండ్ చేస్తుందా, పోయేది మాత్రం మెల్లగానే పోతుంది. దాన్ని సైకిల్ మోటారు అనేవాళ్ళు, మోటార్ సైకిల్ అని కూడా అనేవాళ్ళు. అప్పట్లో చాలా పెద్ద ఇన్వెన్షన్, ఏదో రాకెట్ లాగా. ఇప్పుడు మనం చంద్రయానాన్ని ఇట్లా ఎక్సైట్ అవుతున్నాం అట్లాగా. ప్రయాణ సౌకర్యాలు లేవు, ఎడ్ల బండి మీద, లేకపోతే ఇక ఇట్లా నడక, సైకిలు. కానీ రాను రాను ప్రయాణ సౌకర్యములు అధికమైనవి. ఇటు సముద్ర తలము మీద ఓడ నౌకాయానాలు ఎక్కువైపోయినాయి, తర్వాత విమానయానాలు ఎక్కువైనాయి. నలుదిశల సంచరించినందున ఇప్పుడు గమనించాలి, 4 దిక్కులు కూడా తూర్పు పడమర ఉత్తర దక్షిణాలలో తరాలు గడిచే కొద్దీ మనుషులకు ఏమవుతుంది, ప్రశ్నించే సామర్థ్యం, పరిశోధనాత్మకమైన ఆలోచన ధోరణి, జ్ఞానము ఎక్కువ అవుతూ ఉంది. తూర్పున పడమరన ఉత్తరాన దక్షిణాన జ్ఞానులు తయారయ్యారు. తర్వాత ఏమైంది, తూర్పున ఉన్న జ్ఞానులేమో పడమటకు వస్తున్నారు, పడమట ఉన్న జ్ఞానులు తూర్పుకు పోతున్నారు, ఉత్తరాన ఉన్న జ్ఞానులు దక్షిణానికి వస్తారు, దక్షిణాన ఉన్న జ్ఞానులు ఉత్తరానికి వెళ్తారు. వీరికి 2 సుళ్ళు ఉన్నాయి, జాగ్రత్త. ఏమండి మరి ఈ జ్ఞానవంతులైన వారు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఉంటే ఏమవుతుంది చెప్పండి? అప్పుడు ఇంటరాక్షను, వాళ్ళ జ్ఞానము వీళ్ళు నేర్చుకుంటారు, వీళ్ళ జ్ఞానం వాళ్ళు నేర్చుకుంటారు. జాతుల కలయిక జరుగుతుంది. అప్పుడు ఇంకోటి జరుగుతుంది, ఏమండి, ఏ జాతోళ్ళు వాళ్ళ దేశంలోనే ఉండకుండా ఈ ప్రయాణాలు ఎక్కువ అవుతూ ఉంటే ఇంటర్మింగిలింగ్ ఆఫ్ రేస్ కూడా జరుగుతుంది. వచ్చే వ్యాపారం మీద వస్తున్నారండి, రాజకీయంగా వస్తున్నారు, దండయాత్రలు చేసి దేశాలను జయించి కలుపుకోవడానికి రాజ్య విస్తరణ కొరకు వస్తున్నారు. ఎప్పుడైతే రాజ్య విస్తరణ జరిగిందో, ఏమండి, ఎప్పుడైతే వ్యాపారం జరుగుతున్నదో, వాడు ఎక్కడి నుంచో ఇండియాకు వచ్చి వాడు ఒక రోజులో వెళ్ళిపోడు కదా, వాడు ఒక వారము 10 రోజులు 4 రోజులు ఉంటాడు. ఇప్పుడు నౌకాయానం ఓడ మీద ప్రయాణం చేసి మనకు కలకత్తా రేవులో దిగాడు,
తిరువాన్కూర్ రేవులో దిగాడు, లేకపోతే బాంబే బీచ్లో దిగాడు. రావడానికి ఓడ మీద రావడానికి నెలల ప్రయాణం, నెలల తరబడి ప్రయాణం చేసి ఒక రోజులో మళ్ళీ వెళ్ళిపోతాడా? వాడు అక్కడే ఉంటాడు. ఉండి మళ్ళీ అక్కడ ఆ దేశమంతా తిరిగి చూసి ఏమేమి మంచి వస్తువులు ఉన్నాయో వాడు తెచ్చినేమో ఇక్కడ అమ్ముతాడు, ఇక్కడ మంచిగా ఉన్నాయి వాడి దేశానికి. అప్పుడు పరిచయాలు ఏర్పడతాయి. పరిచయాలు ఏర్పడి వచ్చినోడు ఎవడో ఒకడు వాడికి ఆ ఊరు అమ్మాయి నచ్చుతుంది. అమ్మాయి నువ్వు బాగున్నావు, నాకు నచ్చావని. అవునా అండి, చాలా సంతోషం, నువ్వు హౌలగాని లెక్కున్నావు, మా ఊళ్ళో ఎవరికి నేను నచ్చలేదు, నువ్వు ఒక బకరా దొరికినవరా నాకు మంచిగా. ఇంతకాలం నుంచి చూస్తున్నా, నన్ను ఎవరు ఇష్టపడలేదు, నువ్వు ఒక బకరా దొరికినావు, కమాన్ లెట్ us గెట్ మ్యారీడ్ అని వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. అట్లా పెళ్లి చేసుకున్నప్పుడు ఏమైందంటే కొత్త సంకర సంతానం పుట్టింది. ఆల్వేస్ రిమెంబర్, ఈ క్రాస్ బ్రీడ్గా పుట్టిన వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు అన్నమాట, చాలా పవర్ఫుల్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకున్న శారీరక బలము, సౌష్ఠవము, ఆ లక్షణాలు, వాళ్ళకున్న మానసిక సామర్థ్యం, విజ్ఞానము, ఈ రెండు కలిసి వాడికి రిఫ్లెక్ట్ అవుతాయి. బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు వచ్చారు, 200 సంవత్సరాలు వాళ్ళు రాజ్యం చేశారు. అప్పుడు కొత్త జాతి పుట్టింది, ఆంగ్లో ఇండియన్స్. మరి ఏం చేస్తారు? వాడు ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ అమ్మాయిలు చక్కగా ఉన్నారు, వాళ్ళ దేశంలాగా కాదు, వీళ్ళు మర్యాదగా సంసారం చేస్తారు, చక్కగా ఉంటారు, లోబడతారు, అత్త మామ సెంటిమెంట్లు అన్నీ ఉంటాయి. వాళ్ళకి ఏం సెంటిమెంట్ లేదు, ఏమన్నా కొంచెం తేడా వస్తే గెట్ అవుట్ అంటున్నారు అంతే. కనుక ఎవరైనా పెళ్లి చేసుకుంటే మాత్రం జీవితం స్వర్గసీమ కావాలంటే చైనా ఫుడ్ తినాలంట, అమెరికాలో డబ్బు సంపాదించాలంట, పెళ్ళాన్ని మాత్రం ఇండియాలో చేసుకోవాలని ఒక సామెత, ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి సామెత. అమెరికన్ మనీ, చైనీస్ ఫుడ్ అండ్ ఇండియన్ వైఫ్ అంట. ఇక్కడ దొరికినంత మంచి అమ్మాయిలు ఎక్కడ దొరకరు. కనుక ఎక్కడెక్కడోళ్ళకు ఇండియా అమ్మాయిని చేసుకోవాలంటే ఇంట్రెస్ట్, వాళ్ళు చేసుకున్నారు, ఆంగ్లో ఇండియన్స్ తయారైనారు. రాని భాష కూడా మారుతుంది, కొత్త భాష తయారవుతుంది. ఏమండి, ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఇంటర్ మింగిల్ రేస్ అయిన తర్వాత వాళ్ళ ముక్కు ముఖం, వీళ్ళ ముక్కు ముఖం, చర్మపు రంగంతా కలిసి వాళ్ళు మాట్లాడే భాష కూడా మిక్స్ అయిపోతుంది అన్నమాట విచిత్రంగా. వైజాగ్లో ఒక ఆంగ్లో ఇండియన్ పేట ఉంది, అక్కడికి ఒకసారి పోతే చిన్న పిల్లగాడు అడుగుతారు, మమ్మీ కోడి పెట్టేసి రన్నింగ్ అని అంటున్నాడు. పరిశాన్ అయిపోయినదే, ఏంద్ర కోడి పెట్టేసి రన్నింగ్ అంటే వాళ్ళ అమ్మ చెప్పే పట్ ఇట్ అండ్ పుట్ ఇట్ అండర్ ద గంప అని చెప్పి. పట్టిట్ అంటే తెలుగులో పట్టుకుంటున్నాం, మళ్ళీ పుట్ అంటే ఇంగ్లీష్లోకి పోయింది. పట్టిట్ అండ్ పుట్ ఇట్ అండర్ ద మళ్ళీ గంప అంట. ఇట్లయితే కూడా వానికి అర్థమైంది, అది అర్థమై వాడు దాన్ని పట్టుకొని గంప కింద పెట్టాడు. కాబట్టి అట్లా మనుషులు ఇంటర్ రేషియల్ మిక్స్చర్ జరిగినప్పుడల్లా వాళ్ళ జ్ఞానం వీళ్ళు నేర్చుకుంటారు, వీళ్ళ జ్ఞానం వాళ్ళు నేర్చుకుంటారు. ఇంగ్లీష్ వాళ్ళు పోయి జపాన్లో సెటిల్ అయితే, నేను జోక్ కాదు, వాస్తవంగా ఇప్పుడు ఈ పట్టిట్ అండ్ పుట్టిట్ అండ్ గంపలాగా ఇంగ్లీష్ అండ్ జాపనీస్ లాంగ్వేజ్ కలిసి కొత్త లాంగ్వేజ్ని వాళ్ళు అఫీషియల్గా పుట్టించారు, అఫీషియలైజ్ చేసి దాన్ని రికగ్నైజ్ చేసి దానికి డిక్షనరీ కూడా పబ్లిష్ చేశారు. దట్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ జప్లిష్. ఎస్, యూ కెన్ సర్చ్ ఇన్ ద ఇంటర్నెట్. జప్లిష్ లాంగ్వేజ్ అనేది ఉన్నది.
దాంతో ఇంత లవ్ డిక్షనరీ. అంటే అట్లాగా మార్పులు వస్తూ ఉంటాయి. అంత్య దినములలో ఇదొక స్పెషల్ సబ్జెక్ట్. కల్చరల్ మిక్స్చర్ జరుగుతుంది. సాంస్కృతికంగా ఒకరినొకరు ప్రభావితం చేసుకుంటారు. ఇట్లా నైజాం నుండి ముస్లింలు కొంతమంది పోయి సర్కార్ జిల్లాలు అయినప్పుడు ఆంధ్ర వైపు వెళ్ళిపోయి కోస్తాంధ్రలో స్థిరపడ్డ తర్వాత ఇక్కడంతా నైజాం ప్రభుత్వం, ముస్లింలది ఇక్కడ బాగా ప్రాబల్యం కదా, వాళ్ళదే ప్రభుత్వం కదా. ఇక్కడ ఉర్దూ నేర్చుకుంటేనే జాబ్ వస్తుంది. ఉర్దూ లేకుంటే జాబ్ రాదు. ఉర్దూ రాయడం చదవడం వచ్చారంటే పిలిచి జాబ్ ఇచ్చేది. నువ్వెంత గొప్ప మేధావి అయినా ఉర్దూ రాకపోతే నీకు జాబ్ రాదు ఇక్కడ హైదరాబాద్లో. అంత డామినేషన్. వీళ్ళు అక్కడికి పోయినారు అనుకో, అక్కడ రాజ్యం సాయిబులది కాదు కనుక అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఉర్దూ గిర్దు మాకు అక్కర్లేదు భయ్, నువ్వే తెలుగు నేర్చుకోవాలని పెట్టారు. అక్కడ ముస్లింలు తెలుగు నేర్చుకొని ఎంత బ్యూటిఫుల్గా మాట్లాడతారంటే అసలు ఆంధ్ర యాక్సెంట్తో స్వచ్ఛంగా చక్కగా తెలుగు మాట్లాడతారు. ఆయన ముస్లిం అని మనం గుర్తుపట్టం. తెలంగాణ తెలుగోళ్ళు మాట్లాడిన దానికంటే ఆంధ్రాలో ముస్లిమ్స్ అద్భుతమైన తెలుగు మాట్లాడతారు. ఎట్లా ఉన్నారు సార్ మీ ఊరు, మన ఎట్లా ఉంది, గోదావరి గట్టు మీద మీ ఇల్లు కదా అంటే పర్లేదు సార్. ఎట్లా ఉంది అంటే గోదావరి కాలువ మే మోకాల్లో పానీ హై అంటుండు. గోదావరి కాలువ మే మోకాల్లో పానీ హై అట. అదే ఇది కోడి పట్టించి రన్నింగ్ అన్నట్టు. అంటే ఇక్కడ వాళ్ళు అక్కడికి పోతే అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తే ఇట్లాంటి హైబ్రిడ్ జరుగుతుంది అన్నమాట. ఒక బ్రదర్ అంటుండే గుంటూరులో కూర్చొని మంచిగా పాటల కచేరీ పెట్టి నెక్స్ట్ మార్నింగ్ కనపడి మంచిగా పాడిండు సార్. నేనంటే మీరెప్పుడు విన్నారు? मैं कल रात में तुम्हारे घर से दाट के जा रहा था, मैं घर से मैं दाट के जा रहा हूँ. ఓ దాటికి అంటే దాటుకుంటూ పోయిండనట. మన అటువంటి విచిత్రమైన విన్యాసాలు జరుగుతూ ఉంటాయి. ఇట్లా ఎందుకంటే నలుదిశల ప్రజలు సంచరించినందున ఈ గమ్మత్తులన్నీ భాషలు ఖూనీ అవుతాయి, భాషలు మిశ్రమం అవుతాయి, కొత్త భాషలు. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. ఇది ఇంగ్లీష్ బైబిల్లో ఇంగ్లీష్ డిక్షనరీలో మీరు చూస్తే ఏదైనా అతిపెద్దది చాలా గంభీరమైనది వర్ణించనలవి కానీ మానవ గ్రహింపు శక్తికి కానీ మానవుని యొక్క బలానికి మించినటువంటి మహత్తరమైన గొప్ప విషయం మానవుడు హ్యాండిల్ చేయలేడు అన్నంత గొప్ప విషయాన్ని ఇంగ్లీష్లో జగర్నాట్ అంటారు. ఇంగ్లీష్ డిక్షనరీలో ఉంటుంది అన్నమాట జగర్నాట్. జగర్నాట్ ఏంటిదని జగన్నాథ రథ చక్రాల్లోంచి ఆ మాట వచ్చింది. కనుక అంటే నేను నవ్విస్తూ చెబుతున్నా కానీ ఇది పెద్ద సైన్స్. ఇది కల్చరల్ ఇవల్యూషన్ అంటారు. దీనేమంటారు? సాంస్కృతిక పరిణామము అంటారు. ప్రయాణ సాధనాలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు. ఎప్పుడైతే ప్రయాణ సాధనాలు ఓడలను బాగా డెవలప్ చేశారో, కొలంబస్, వాస్కో డ గామా ఇలాంటి వాళ్ళందరూ విదేశాలకు దగ్గరి దారేంటి, ఎట్లా వెళ్ళాలా అని కొలంబస్ ఇండియానికి అనుకుందామని పోయి ఆయన అమెరికాకు పోయి అక్కడ ఉన్న రెడ్ ఇండియన్స్ వీళ్ళే ఇండియన్స్ అనుకో, ఎర్రగా ఉన్నారు ఏంటి ఇండియన్స్ ఇట్లా ఉండరు కదా అని, సరే ఎర్రగా కూడా కొందరు ఇండియాలో ఉంటారేమో అని వాళ్ళకి రెడ్ ఇండియన్స్ అని పేరు పెట్టారు. ఆటవిక జాతులు వాళ్ళంతా పక్షీకలు అవన్నీ పెట్టుకొని బట్టలు లేకుండా
ఉండే తల మీదనేమో అనవసరమైన ఎక్స్ట్రా సారంజామా అంతా పెడతారు, కిందనేమో ఉండాల్సిన దగ్గర నేను ఏం పెట్టాను. అంటే అప్పటి నుంచి ఇండియన్స్ అంటే వాళ్ళకు ఇట్లాంటి వాళ్ళు అని అనాగరికులు అనే మాటకు పర్యాయ పదంగా వాళ్ళు ఇండియన్స్ అని వాడతారన్నమాట. తర్వాత తెలిసింది, అరే ఇది ఇండియా కాదు భయ్, ఇది వేరే ఖండము అని, ఇండియా ఇక్కడ. ఇలాగ తర్వాత దారి కనుక్కున్నారు. అట్లా ఓడ రేవులు తయారైనాయి. కలకత్తా రేవు, కొచ్చిన్ రేవు, ట్రావెన్కూర్ రేవు, బాంబే రేవు, ఇక్కడ ఇవి బిజినెస్ సెంటర్స్గా డెవలప్ అయినాయి. ఇలాగే అన్ని దేశాలకు ఆ రోజుల్లో విమానాలు లేనప్పుడు, ఏమండి విమానాలు లేనప్పుడు ఈ ఓడ ప్రయాణాలే ఏకైక మార్గం. ఈ సాంస్కృతిక పరిణామములో పెద్ద లాంగ్ జంప్ అన్నమాట ఓడలు తయారు చేయడం. ఎవరి దేశంలో వాళ్ళే కూర్చోకుండా వేరే దేశానికి వెళ్ళొచ్చు, రావచ్చు, విస్తారంగా డబ్బు సంపాదించవచ్చు. వాళ్ళ దగ్గర ఉండే జ్ఞానం మనం నేర్చుకోవచ్చు, మన దగ్గర ఉండే జ్ఞానం వాళ్లకు నేర్పచ్చు. సొలొమోను మహారాజు నెమళ్లను, కోతులను ఇవన్నీ తెప్పించుకున్నాడని ఉంది. ఎట్లా ఓడలే ఓడలే ఓడలే. ఒకటేమో తరము గడిచే కొద్దీ జెనెటిక్ ప్రాసెస్ని బట్టి తరము గడిచే కొద్దీ తెలివి ఎక్కువైపోయింది. రెండవది జెనెటిక్ ప్రాసెస్ని బట్టి తెలివి ఎక్కువయ్యేది కాకుండా ఈ జాతుల మిశ్రమమును బట్టి కూడా జ్ఞానం అధికమైపోతుంది అంచె దినాలలో. గనక ఇప్పుడు ఒక కొత్త కాలం వచ్చింది. అపొస్తలుల కార్యాలు 17:30 ఏమన్నాడంటే, చదవండి దయచేసి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లు ఉంది. అంటే ఆ రోజులలో 1000 ఏండ్ల కింద ఉన్నదాన్ని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? అజ్ఞాన కాలం. ఇప్పుడు ఈ దినాలలో దేవుడు ఈ కాలాన్ని ఏమని పిలుస్తున్నాడు? మరి ఇది విజ్ఞాన కాలం. ఆ రోజుల్లో అజ్ఞాన కాలం, ఈ రోజుల్లో విజ్ఞాన కాలము. ఈ విజ్ఞాన కాలము అంత్యకాలము, విజ్ఞాన కాలము. అంత్య దినములలో విజ్ఞానం ఎక్కువైపోతుంది, సైన్స్ డెవలప్ అయిపోతుంది. మొత్తం ఒక గత 150 ఏండ్ల నుండి ఇప్పటిదాకా సైన్స్ విపరీతంగా పెరిగిపోయింది. అంతకుముందు ఇంత పెద్ద విజ్ఞాన శాస్త్రం లేదు. ఐజక్ న్యూటన్, కోపర్నికస్, గెలీలియో, ఆల్బర్ట్ ఐన్స్టీన్, జాన్ డాల్టన్, ఈ శాస్త్రవేత్తలు ఆధునిక శాస్త్రానికి కొత్త మార్గం చూపించారు. ఎప్పుడైతే విజ్ఞాన కాలం వచ్చిందో ఇప్పుడు దేవుడేం కోరుతున్నాడంటే అంతటా అందరూ మారు మనసు పొందమని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. జ్ఞానము లేనప్పుడు ఏమేమో రాసుకున్నాం, జ్ఞానము లేనప్పుడు ఏదేదో చెప్పుకున్నాం, ఏదేదో నమ్మాం. పెద్దలు ఏది చెప్తే అది, పెద్దలేమో ఒక మంచి ఉద్దేశంతో ఒక నీతి నేర్పిద్దాం, సమాజంలో కుటుంబ వ్యవస్థ బాగుండాలి, మనుషులకు నైతిక విలువలు ఉండాలి అని ఏమేమో రాశారు, నేర్పించారు, విన్నాం, కమ్మగా బాగుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు విజ్ఞానము పెరిగిపోయింది కదా. ఈ విజ్ఞాన కాలములో మీరు సత్యాన్ని వెదకండి, సత్యమునే నమ్మండి, సత్యమేదో తెలుసుకోండి, అసత్యము నుండి సత్యంలోకి మళ్ళుకొనండి
అని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. అన్ని దేశాలు అన్ని గ్రంథాలు రాసుకున్నారు. రక్షకుడు పుట్టడానికి ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు క్రియేట్ చేసి అక్కడేమో ఈ పరిశుద్ధ లేఖనాలు రాయించాడు. ఇప్పుడు బాగా సైన్స్ డెవలప్ అయింది. ఇప్పుడు నీవు అబద్ధాన్ని నమ్మితే నీకు క్షమాపణ లేదు. సైన్స్ బాగా డెవలప్ అయింది. ఇప్పుడు నువ్వు బైబిల్ను నమ్మకపోతే నీకు క్షమాపణ లేదు. ఇప్పుడు మారు మనసు పొందాలి. బాగా జ్ఞానం పెరిగిపోయింది ఇప్పుడు. ప్రియులారా, ఈ జ్ఞానము 3 విధాలు, ఇంకా చాలా బ్రాంచెస్ ఆఫ్ సైన్స్ ఉంది. ఒకటేమో అంతరిక్ష శాస్త్రము బాగా పెరిగిపోయింది. రెండవది జన్యు శాస్త్రము బాగా పెరిగిపోయింది. మూడవది పురాతత్వ శాస్త్రము బాగా పెరిగిపోయింది. ఏమండి, అంతరిక్ష శాస్త్రము, ఆస్ట్రాలజీ అంటే ఆ ఖగోళ మండలాలను బట్టి మన అదృష్టం లెక్కలు కట్టేది ఆస్ట్రానమీ అంటే ఫిజికల్గా అంతరిక్షాన్ని పరిశోధన చేయడము ఆస్ట్రానమీ. పురాతత్వ శాస్త్రము అంటే ప్రాచీన కాలపు వస్తువులను తవ్వి వెలికి తీసి ఎక్కడ ఏ నాగరికత ఉండేది, దానికి ఎంత వయస్సు, దానికి డేటింగ్ కూడా. ఒక మనిషి కనబడితే మీకు ఎన్నేళ్ల వయసు అండి అని అడుగుతాం. ఒక శిలాశాసనమో ఒక బొమ్మనో ఒక చిప్పనో ఏదో ఒక పాత్రనో పాతకాలంలో దొరికితే దాని వయసు ఎంతో ల్యాబ్లో పెట్టి రేడియో కార్బన్ డేటింగ్ సిస్టమ్ ద్వారా దాన్ని పరిశోధించి దాంట్లోంచి ఎమిట్ అవుతున్నటువంటి రేడియేషన్, కార్బన్ యొక్క రేడియేషన్ని బట్టి ఇది తయారు చేసిన రోజు నుండి ఇంత రేడియేషన్ అయిపోయింది, ఇంకా ఇంత రేడియేషన్ మిగిలింది గనక ఈ మట్టి చిప్ప వయసు 500 ఏళ్ళు, ఈ మట్టి చిప్ప వయస్సు 1000 ఏళ్ళు, ఈ మట్టి చిప్ప వయసు 4000 ఏళ్ళు అని చెప్పగలిగే రేడియో కార్బన్ డేటింగ్ సిస్టమ్ ఒకటి తయారైంది. ఆర్కియాలజికల్ సైన్స్, ఆర్కియాలజీ డెవలప్ అయిపోయింది. తర్వాత జన్యు శాస్త్రము, జెనెటిక్స్ అనేది తయారైంది. అంత్య దినములలో ఎందుకు ఇలాగ తయారైందంటే దేవుడు చెప్పిన భవిష్యత్ వాక్కు మనుషులలో జ్ఞానం ఎక్కువైపోతుంది. ఈ జ్ఞానము అధికమై ఇన్ని రకాల బ్రాంచెస్ ఆఫ్ సైన్స్, విజ్ఞాన శాస్త్ర విభాగములు అద్భుతంగా డెవలప్ అయినాయి. కాబట్టి ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందండి. ఇన్ని రకాల సైన్స్ నీకున్నది కాబట్టి ఇక కట్టుకథలు నమ్మడానికి వీలు లేదు. ఇన్ని రకాల సైంటిఫిక్ నాలెడ్జ్ నీకు ఉన్నది కాబట్టి ఇంకా నేను పాత కథలు నమ్ముతానంటే నీకు క్షమాపణ లేదు. అజ్ఞాన కాలములో ఏదో ఒకటి నమ్మారు, ఇంకా నువ్వు అదే నమ్ముతావా? అది మూఢ నమ్మకం కాదు, మూర్ఖ నమ్మకం. అవును, సైన్స్ డెవలప్ చేయకముందు అనుకున్నారు సూర్యుడు 7 గుర్రాలు పూంచిన రథం మీద ఆకాశం అంతా తిరుగుతుంటాడని చెప్పారు. ఆయనకు ఒక డ్రైవర్ ఉన్నాడు, రథం నడిపారు. ఆయన పేరు అనూరుడు. కశ్యప ప్రజాపతికే పుట్టిండు ఆయన. ఆయన లోపల కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మకు వీడికి అనేది ఇష్టం లేక సవతి పెట్టే బాధలతో నాకు వద్దు గర్భం, వీడు చచ్చిపోవాలి, నాకు ఈ పిండం వద్దు, గర్భస్రావం కావాలని ఇట్లా ఇట్లా బాగా కడుపు మీద కొట్టుకుందట. అయినా సరే వాడు పుట్టాడు, కానీ పాపం కుంటోడుగా పుట్టాడు. తొడల నుంచి కిందికి 2 కాళ్ళు లేవు. ఊరువులు లేనివాడు అనూరుడు. అయ్యో మరి వాడు ఎట్లా బ్రతుకుతాడు అంటే పర్వాలేదు, సూర్యదేవునికి పాపం డ్రైవర్ లేక ఒక్కడే తోలుకుంటున్నాడు ఇప్పటిదాకా.
కాబట్టి నువ్వు ఆయన డ్రైవర్గా నువ్వు ఫిక్స్ అయిపోమని ఆయన అడుగు కూర్చోబెట్టి ఇక దిగడు, బాత్రూమ్ పోడు, ఏం చేయడు, అక్కనే ఉంటాడు. ఇక ఆయన అనూరుడు సూర్యదేవుని రథాన్ని నడుపుతుంటాడు. రథానికి ఒకటే చక్రం ఉంటుంది, ఆ చివరికి ఈ చివరికి తిరుగుతూ ఉంటాడు. ఇట్లా కథ చెప్పారు. కథ చెప్తే నమ్మా. ఇంతకు అనూరుడే కాదు, కశ్యపుడు. ఈ భూమికి కాశ్యపి అనే పేరు ఉన్నది. భూమికి కాశ్యపి అనే పేరు ఎందుకంటే కశ్యప ప్రజాపతికి ఈమె భార్య వంటిది. భూమి మీద ఉన్న సకల జీవజాలం ఆయనకే పుట్టినట. పాములు కశ్యపునికే పుట్టినాయి, పక్షులు కశ్యపునికే పుట్టినాయి, మనుషులు, అన్ని రకాల జీవజాలం, ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నీ కశ్యప ప్రజాపతికే పుట్టినాయి. అందుకే భూమి పేరు కాశ్యప. విన్నాము, మంచిగా కమ్మగా విన్నాం, నమ్మాం. ఆయనకు పుట్టినోళ్ళు వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేది. ఒక భార్య కొడుకు గరుత్మంతుడు. ఆయన కాళ్ళు చేతులంతా బాగానే ఉంటాయి, కానీ ముఖం మీద ముక్కు మాత్రం కొంచెం పెద్దగా ఉంటుంది. మన మాజీ ముఖ్యమంత్రి గారికి ఉన్నట్టు ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది. సార్ మామూలుగానే ఉంటుంది అనుకో. మొత్తం మీద గరుత్మంతుడు పుట్టినాడు. ఇక ఆ గరుత్మంతుడు ఇది వినత కద్రువ పిల్లలు, కద్రువ పిల్లలు పాములు. మరి ఆ మనిషికి పాములు పుట్టడం ఏంటిదో అని అప్పుడు అడగలేదు. మనిషికి పాములు పుట్టడం ఏంటిది? కశ్యప ప్రజాపతి కద్రువ సంసారం చేస్తే పాములు పుట్టినాడు, మనుషులు పుట్టారు. అరే సరే, తర్వాత జెనెటిక్ సైన్స్ డెవలప్ అయింది. మనిషికి మనుషులే పుడతారు కానీ మనిషికి ఇంకో ప్రాణి పుట్టరు అనేది జ్ఞానం వచ్చేసింది. తర్వాత అంతరిక్షంలో ఏముందో శోధించాలి అని వీళ్లకు ఒక ఆలోచన. ఎప్పటికీ మనిషి ఆలోచన, పరిశోధన ఎప్పుడు అర్థం చేసుకోవాలి. ఇంకా 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 బాగా ఇది కొంచెం తక్కువ చేస్తారా? ఇది ఒక రవ్వ రైట్. అంతరిక్ష శాస్త్రాన్ని పరిశోధన చేశారు. సూర్యుడేమో ఒక దేవుడు, ఆయన మరి ఇలాగ ఆకాశంలో రథం మీద తిరుగుతుంటాడు అని ఉంది. కానీ మరి ఆకాశంలో రోడ్ ఎక్కడ ఉందని ఎవరు అనుకోలేదు. సరే మంచిదే, నమ్మాం. చంద్రుడు ఎవడు మరి అంటే చంద్రుడు కూడా ఒక దేవుడే అంటే అది కూడా నమ్మాం. చంద్రుడే అంటే అది కూడా నమ్మాం, దేవుడు. మరి చంద్రుడు ఏం చేశాడంటే చంద్రునికి ఇక్కడ నుంచి పక్కన కొన్ని చుక్కలు కనబడుతుంటాయి. అదెవరంటే ఆమె తార అంటే నక్షత్రం, బృహస్పతి యొక్క భార్య. ఆమె యవనస్తురాలు, బృహస్పతి గారేమో ముసలోడు. భార్యను పట్టించుకోలే, సంసారం చేయలే. ఆమె ఈ చంద్రుడు యవనస్తుడు అందగాడు, వాని మీద కన్నేసి ఆ చంద్రుణ్ణి పదరా లేచిపోదామని ఆ చంద్రుడు బృహస్పతి భార్య ఇద్దరు లేచిపోయి ఆకాశంలో కాపురం పెట్టారు. అగో చంద్రుడు పక్కనే నక్షత్రం ఉన్నది అని చెప్తారు. ఎంత బాగా చెప్పారు కదా. దీని పేరు తారా శశాంకం కథ. ఇలా చంద్రుడు ఒక దేవుడు. తర్వాత చంద్రునితో ఇంకా చాలా సంగతులు జరిగినాయి పురాణ కథలలో. ఏమండి ఓసారి ఏమైందో తెలుసా నీకు? మరి తెలుసుకోవాలి. ఒకసారి ఏమైందంటే క్షీరసాగర మథనంలో అమృతాన్ని సాధించారు. అమృతము దేవతలు రాక్షసులు కలిసి
మందర పర్వతాన్ని కవ్వముగా, వాసుకి అనే మహాసర్పాన్ని తాడుగా చిలికి 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 అమృత భాండాన్ని సాధించారు పాల సముద్రములో నుండి. రాక్షసులంటే అన్ని తమో గుణాలు కలిగిన వారు, చెడ్డోళ్ళు, దుర్మార్గులు. దేవతలు మంచివాళ్ళు. గనక ఈ అమరత్వము, చనిపోకుండా ఉండేటటువంటి శాశ్వత జీవం దేవతలకు ఉండాలి, కానీ వాళ్ళకు ఉండొద్దు. వాళ్ళతో మనం చాకిరీ అయితే చేయించుకోవచ్చు సిగ్గు లేకుండా. వాళ్ళతో చాకిరీ చేయించుకోవచ్చు, కానీ అమృతం అయితే వాళ్ళకి ఇవ్వద్దు అని వీళ్ళు ఏం చేశారంటే, ఇక దేవతలందరినీ ఒక పంక్తి, రాక్షసులందరినీ ఒక పంక్తి కూర్చోబెట్టి అమృతము విష్ణుమూర్తి వచ్చి దేవతలకేమో అమృతం పోస్తున్నాడు, వాళ్ళు తాగుతున్నారు. రాక్షసులకు కొంచెం తమో గుణాలని చెప్పినాం కదా, అందరిని చూసి వాళ్ళు బేహోష్ అయిపోయి కొంచెం హైలీ రొమాంటిక్ అన్నట్టు వీళ్ళు. మా అబ్బాయి ఎంత బాగుంది అనుకొని ఆమె ఏం పోస్తలేదు, మోహిని ఏం పోయకున్నప్పుడు ఒట్టుకొని అన్నీ తాగినట్టు ఫీల్ అవుతున్నాడు. మాయ. దేవతలకు పోస్తున్నాడు, రాక్షసులకు పోయటం లేదు. ఆ లాస్ట్కు ఉన్నటువంటి రాహు అనేవాడు రాక్షసుడు ఈ మోసం కనిపెట్టాడు. మోసం జరుగుతుంది అని వాడు ఏం చేశాడంటే, మెల్లగా దేవతల లైన్లోకి వచ్చి కూర్చున్నాడు. పాపం విష్ణుమూర్తి మోహినిగా ఉన్నాడు, ముందు కనిపెట్టలేదు. వీడు కూడా దేవతల వరుసలో ఉన్నాడు, దేవుడే అనుకొని వాని నోట్లో కూడా అమృతం పోసాడు. పోసేసరికి ఆయనకు అర్థమైంది, అదే నేను పొరపాటు చేశానని. వెంటనే చక్రం ధరించి వాని కంఠం నరికేశాడు. అప్పుడు రాహువు తలకాయ ఒక ఉపగ్రహమై తిరుగుతూ ఉంది, వాని బాడీ ఏమో కేతువై తిరుగుతుంది. రాహువు కేతువు మనకున్న పాతకాలం నవగ్రహాలలో సూర్యుడు కూడా ఒక గ్రహం అని చెప్పారు, రాహువు కేతువులు గ్రహాలని చెప్పారు. ఇలాగా 9 గ్రహాలు పెట్టి దాని మీద జ్యోతిష్ శాస్త్రం అంతా రాసుకున్నారు. ఇదంతా ఎప్పుడు సైన్స్ డెవలప్ కానప్పుడు. సైన్స్ డెవలప్ అయిన తర్వాత అంతరిక్షయానాలు మొదలైనవి. అంతరిక్షంలోకి పోయి చూస్తే పాపం అంత కష్టపడి గురువు భార్యను లేపుకొని పోతే చంద్రునికి కోట్ల మైళ్ళ దూరం తార ఉంది. అన్ని కోట్ల మైళ్ళ దూరం ఉంటలేదు, లేచిపోవడం ఎందుకు? ఇద్దరం కలిసి లేచిపోయినా వాడేమో ముసలోడై నన్ను పట్టించుకోకపోయా, నువ్వు కుర్రోడివి ఇంకా బేకారు, నువ్వు కనీసం వాడు నన్ను దగ్గరనే పెట్టుకున్నాడు, నువ్వేమో కోట్ల మైళ్ళ దూరం అని. ఆ తార చంద్రుని దగ్గరకు వచ్చింది అనుకోండి, చంద్రుడు కాలిపోతాడు, భూమి కూడా కాలిపోతాడు. అసలు తార అనేది ఒక స్త్రీ కాదు, చంద్రుడు అనేవాడు ఒక వ్యక్తి కాడు, అదొక మట్టి గడ్డ. సైన్స్ డెవలప్ అయింది. సూర్యుడు అనేవాడు మనిషి కాదు, ఒక వ్యక్తి కాడు, నిప్పుగోళం. గుర్రాలు లేదు, గాడిదలు లేదు, ఎడ్లు లేదు, ఏమి లేదు. ఆయన ఒట్టిగానే గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా అంతరిక్షంలో సంచరిస్తున్నాడు. నో గుర్రాలు, నో రథాలు, నథింగ్. అదే మరి తాతల నాటి నుంచి ఇవన్నీ చెప్పుకుంటే ఆయనకు గుర్రాలు 7 గుర్రాలు అంటే ఇవన్నీ అంటే, అదే అప్పుడు అజ్ఞాన కాలం సార్, అట్లా నమ్మాము. చంద్రుడు దేవుడు 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 అని, చంద్రుడు ఏమైనా లేపుకుపోయేది కాకుండా ఇంకా చాలా కొన్ని దుండగాలు చేశాడు. ఒకసారి పాపము వినాయకుడు ఆయనకు కుడుములు చాలా ఇష్టము, బాగా తిన్న కుడుములు తింటాడు. బాగా తిని పొట్ట పగిలి
పుట్టబగిలేసరికి కుడుములన్నీ బయటపడ్డాయట. అంటే నమలకుండా మింగినట్టుంది, ట్యాబ్లెట్స్ లాగా. నమిలి మింగితే గుజ్జు గుజ్జు ఉండాలి కదా. అరే పాపం, మరంటే మరి మనిషి తలకే అది డిఫరెంట్గా ఉంది కదా. ఏదైనా మింగుతాడు. ఏనుగైతే కరిమింగిన వెలగపండు అనే సామెత. వెలగపండు ఒట్టుగా మింగి వెనక నుంచి వదిలేస్తుంది, దాని లోపల ఆటోమేటిక్గా ఖాళీ అయిపోతుంది. ఆ విధంగా పాపం కుడుములు కూడా మింగినట్టుంది. ఎక్కువ మింగేసరికి పొట్ట టప్మని పగిలేసి అవన్నీ బయటపడ్డాయి. అప్పుడు ఆకాశం నుండి చంద్రుడు చూసి పక్క నవ్వాడట. వినాయకుడికి కోపం వచ్చింది. మరి రాదా మరి ఆ ప్లేస్లో ఉంటే మనకు కూడా. నేను అసలు పొట్ట పగిలి కుడుములని బయటపడి బాధపడుతుంటే కనీసం కరెక్టసీ లేదు, నవ్వుతావా అని చెప్పి శపించాడు. వినాయక చవితి రోజు ఎవరైనా చంద్రుణ్ణి చూస్తే వాళ్ళ మీదకి నీలాప నిందలు వస్తాయి. చెయ్యని తప్పుకు నింద మోయాల్సి వస్తుంది. నిన్ను చూసి ఎవడైనా చవితి రోజు నిన్ను చూడకుండా శాపం పెడుతున్నాను, శాపం పెట్టాడు. ఇదంతా మొదటి నుంచి చెప్పుకున్నాము, విన్నాము, చాలా బాగుంది. కానీ మనోళ్ళు విదేశీ పరిజ్ఞానము లేకుండా మన సొంత జ్ఞానముతో మనమే అంతరిక్ష నౌక తయారు చేసి దానికి చంద్రయాన్ అని పేరు పెట్టాం. ఏమండి, విదేశీ జ్ఞానం కాదట, మొత్తం ఇండియన్ జ్ఞానముతో. వీళ్ళందరూ ఫారిన్లో చదువుకొని వచ్చారు, లేకపోతే ఫారినర్స్ రాసిన పుస్తకాలన్నా చదివారు, పోయి అక్కడ ఫారిన్ యూనివర్సిటీస్లోనైనా చదివారు, లేకుంటే ఇండియాలోనే చదువుకున్నారు, ఫారినర్స్ రాసిన పుస్తకాలు చదువుకున్నారు. మనకు సిగ్గుశరం లేదు కదా. ఒట్టి ఇండియాలోనే ఉన్న ఒట్టి వేదములే చదివి మేము ఇది చేసాం అని చెప్పమనండి. ఆయనకు ఏ యూనివర్సిటీలో ఆయనకు ప్రొఫెసర్ డిగ్రీ ఇచ్చారు, డాక్టరేట్ ఇచ్చారు. ఆ యూనివర్సిటీలో సిలబస్ ఏంటి, ఆ సిలబస్లో ఉండే పుస్తకాలు ఎవరు రాశారు? అంతా ఫారినర్సే. ఫారినర్స్ రాసిన పుస్తకాలే చదివి డిగ్రీ తెచ్చుకొని మేము ఇండియాలోనే అంటే ఇండియాలో చదివినట్టు అది. సరే చెప్పు, కథలు వింటాం, మరి ఏం చేస్తాం. ఇండియన్ జ్ఞానముతో మేము చంద్రయాన్ తయారు చేసాం, మంచి పని. పోయి చంద్రుని మీద వాలారు. వాడితే వానికి మూతి లేదు, ముక్కు లేదు, కళ్ళు లేవు, మనిషి కాదు, వ్యక్తి కాడు, అదొక మట్టి గడ్డ. వాడు ఎట్లా నవ్వాడు వినాయకుడిని చూసి. ఆ మట్టి గడ్డ ఎట్లా గురు భార్యను లేపుకుపోయాడు. మనమే ఒక అంతరిక్ష నౌక తయారు చేసి చంద్రమండలం మీద వాలిన తరువాత కూడా చంద్రుడు దేవుడని నమ్ముతామా? ఇప్పుడు ఇంకా చంద్రుడు దేవుడని నమ్మితేలాగా? ఇప్పుడు ఇంకా సూర్యుడు దేవుడని నమ్మితేలాగా? ఇలాగా సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ ఒక్కొక్క నమ్మకం రద్దయిపోతూ ఉంది. అజ్ఞాన కాలములో ఏది పడితే అది నమ్మారు. ఇప్పుడు విజ్ఞాన కాలం వచ్చింది, మారు మనసు పొందండి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రియులారా, అంతేకాదు అంతరిక్ష శాస్త్రమేమో ఇట్లా మన కొంప ముంచేసింది. జన్యుశాస్త్రం ఉన్నది. ఈ జన్యుశాస్త్రం ఏం చేస్తుంది? అసలు మానవ జాతుల పుట్టుక, ఎలా మానవ జాతి ఆరంభమైంది, మానవ జాతి ఎలా పుట్టింది అని పరిశోధన చేసి ఆఖరికి కనుక్కున్నారు ఏంటంటే ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఇన్ని ఖండములలో ఉండే మనుషులందరి రక్తమును సేకరించి, వాళ్ళ డిఎన్ఏ సేకరించి
డిఎన్ఏ కోడ్ డీకోడ్ చేసి వెనక్కి వెళ్ళి కనుక్కున్నారు ఏంటంటే భూమి మీద ఉన్న మనుష్య జాతులందరికీ తల్లిదండ్రులు ఒకే ఒక జంట, వాళ్ళు మధ్యప్రాచ్యములు ఉండేవాళ్ళు. అంతేగాని దేవుడి తలలోంచి ఒకరు పుట్టారు, భుజాల్లోంచి ఒకరు పుట్టారు. అప్పుడు తెలియనప్పుడు చెప్పారండి, విన్నామండి. జన్యుశాస్త్రం లేనప్పుడు బ్రహ్మశిరస్తున్న బ్రాహ్మణుడు, భుజాల్లో ఒక క్షత్రియుడు, ఉదరంలో కోమటి, పాదాల్లో శూద్రుడు పుట్టాడు. పంచములు ఎట్లా పుట్టాడో మాకు తెలియదు. మేము అది తెలియకపోయినా జగద్గురువులు మనం చెప్పుకుంటాం, హౌలగాండ్లమైనా అప్పుడు చెప్పుకున్నారు. దేశ జనాభాలో 30% ఎట్లా పుట్టిందో నీకు తెలియదు, కానీ జగద్గురువు. మానవుడు ఎట్లా పుట్టిండంటే ఓన్లీ మా దేశ జనాభాలో 70 మంది సంగతే చెప్తావు, కానీ 30 మంది సంగతి చెప్పవు. కానీ అప్పుడు చెవులో కాలీఫ్లవర్ పెట్టుకొని విన్నాం, ఎందుకంటే అజ్ఞాన కాలం. ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది. ఊరు బయట పెట్టిన వాళ్ళకు, ఊర్లో ఉన్న వాళ్ళకి అందరికీ అదే ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి అండ్ ఓ గ్రూపు ఉన్నాయి. సేమ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి. ఎందుకు ఊరు బయటకు వెళ్ళగొట్టారు వాడిని? వాడు ఎలా పుట్టాడంటే చెప్పరేంటి ఎవరు? జగత్తుకే గురువులైన వారు భారత జనాభాలో 30% దళితులు ఎలా పుట్టారు ఎందుకు చెప్పరు? బాధ్యత లేదా? చెప్పేటోడు చెప్తున్నాడు, వినేటోడు వింటున్నాడు. అజ్ఞాన కాలంలో నడిచింది బాబు. ఇప్పుడు నా బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్, అది కొందరు బ్రాహ్మణ్స్కి ఉంటుంది ఓ పాజిటివ్, కొందరు రెడ్లకు ఉంటుంది ఓ పాజిటివ్, కొందరు మాలలకు ఉంటుంది ఓ పాజిటివ్, కొందరు ఎస్టీలకు ఉంటుంది ఓ పాజిటివ్, అమెరికాలో కొందరికి ఉంటుంది ఓ పాజిటివ్, ఆఫ్రికాలో ఉంటుంది. లేని ఖండము లేదు, లేని జాతి లేదు. నీ బ్లడ్ గ్రూప్ ఏదైనా అన్ని ఖండాలలో, అన్ని జాతుల్లో ఉంటుంది. జెనెటిక్ సైన్స్ నిరూపించింది, ఏ భేదము లేదు. మనుషులందరూ ఒక తల్లిదండ్రుల, ఒక జంటకు పుట్టినోళ్ళే. ఆ ఒక జంట కూడా ఎట్లా పుట్టింది అంటే దేవుని తలలోంచో, చెవులోంచో, ముక్కులోంచో పుట్టలేదు. సైన్స్ పెరిగిన తర్వాత సినీ కవి కూడా పాట రాశాడు, మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసేనయ్య. మనిషిని బ్రహ్మయ్య తల నుంచి ఈయనయ్యా. లేదు, మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేశానయట. బాబు, మానవ శరీరం మట్టి నుంచి వచ్చింది. ఎందుకు మట్టి నుంచి వచ్చిందంటే నేల మంటిలో 14 మూలకములున్నవి. కాల్షియం ఉంది మట్టిలో, భూమిలో కాల్షియం ఉంది, మానవ దేహములో కాల్షియం ఉంది. మట్టిలో ఫాస్ఫరస్, భాస్వరం ఉంది, మానవ దేహంలో భాస్వరం ఉంది. మట్టి లోపల ఐరన్, ఇనుము ఉంది, మానవ దేహంలో ఐరన్ ఉంది. మట్టిలో సల్ఫర్ ఉంది, మనిషి దేహంలో సల్ఫర్ ఉంది. మ్యాగ్నీషియం ఉంది, మట్టిలో మనిషి దేహంలో మ్యాగ్నీషియం ఉంది. ఎట్లా వచ్చింది? కొంచెమంత నెగ్లిజిబుల్ క్వాంటిటీలో కొంచెమంత గోల్డ్, కొంచెమంత సిల్వర్ కూడా ఉంటుంది నీ బాడీలో. భూమిలోని ఖనిజములన్నీ మానవ దేహంలోకి ఎలాగొచ్చినాయి అంటే నేలమంటితో దేవుడు నరుని నిర్మించాడని బైబిల్ చెబుతుంది. సైన్స్ డెవలప్ అయ్యే కొద్దీ మనిషి ఎట్లా పుట్టాడు అంటే మన తాతలు చెప్పిన కథ అరే అట్లా కాలేదు సార్, మట్టి నుంచి వచ్చాడని సైన్స్ నిరూపించింది. సైన్స్ ప్రకారం మట్టి నుండి ఆది మానవుడు పుట్టాడని తెలిసిన తర్వాత
ఆ ఒక్క జంట నుండే సకల జాతులు పుట్టిన సైన్స్ నిరూపించినాక ఇప్పటికీ కూడా బ్రహ్మశిరసున బ్రాహ్మడు భూయాల్లో క్షత్రుడని నమ్మితే అది మూఢనమ్మకం కాదు, మూర్ఖనమ్మకం. మూర్ఖనమ్మకం. నేను ఏదో నమ్మాను కనుక అదే పట్టుకొని వేలాడతా, సైన్స్ నాకు అక్కర్లేదు అంటే అది మూర్ఖత్వం కదా. మెడకాయ మీద తలకాయ ఉన్నోడు, తలకాయలో గుజ్జున్నోడు ఎవడు కూడా బ్రహ్మశిరస్సున బ్రాహ్మడు పుట్టాడు భుజాల్లో క్షత్రుడు నమ్మొద్దు. మనుషులందరూ ఆ బ్రాహ్మడిలో, క్షత్రియుడిలో, వైశ్యుడిలో, శూద్రుడిలో కూడా ఇంకా పంచములను మీరు అన్యాయంగా బయటికి వెళ్ళగొట్టి ద్రోహము చేసినటువంటి అణిచివేయబడ్డటువంటి అభాగ్యులలో కూడా భూమిలో ఉండే 14 లోహములు, మినరల్స్ ఉన్నాయి. సకల మానవులు ఒక్క జంట నుండి పుట్టారు, ఒక్క జంట మట్టి నుండి పుట్టింది. ఇంకా పాత కథ నమ్ముతామా? ఆ అజ్ఞాన కాలములను దేవుడు వదిలేశాడు, చూసి చూడకుండా వదిలేశాడు. అంటే దేవుడు ఆగాడు. టైం గడవని, అంచెదినాలు రాని. 1000 సంవత్సరాలకు ముందు ఓడలు లేవు, విమానాలు లేవు, ఇంత ప్రయాణాలు లేవు, అంత జ్ఞానము లేదు. పెద్దలు ఏది చెబితే అది నమ్మాలి. ఒక్కొక్కరికి ఆ రోజులో అసలు వానికి తాతల నాటి నుంచి ఎంత భూమి ఉందో కూడా తెలియదు. కరణం గారి దగ్గర పోతే, ఒరే నీకు 50 ఎకరాలు లేదురా, 5 గుంటలే ఉంది అంటే, అవునా దొరా, కాల్మొక్త బాంచాను, అదే రాయమంటే అది రాసుకున్నారు. అలా జరిగింది. కాబట్టి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఈ కరణాల వ్యవస్థను రద్దు చేసి మండలాలను పెట్టాడు. ఎందుకంటే అన్యాయం జరిగింది. అప్పట్లో అంత అన్యాయం గనుక ప్రియులారా, జ్ఞానము లేదు. తరాలు గడిచే కొద్దీ జ్ఞానం వచ్చింది. ఆ జాతి ఏ జాతి కలిసి మిశ్రమమైనందుకు జ్ఞానం వచ్చింది. ప్రయాణ సాధనాలు పెరిగినందుకు జ్ఞానం వచ్చింది. గత 200 సంవత్సరాల నుండి ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ ఎక్స్ప్లోజన్ అనేది జరిగింది. ప్రచండంగా వైజ్ఞానిక విస్ఫోటనం జరిగింది. అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది. అసలు మనిషి పుట్టుకేంటో సైన్స్ తేల్చేసింది. అంతరిక్షంలో ఉన్నవన్నీ అగ్నిగోళాలు, మట్టి గడ్డలు తప్ప ఆడ దేవుళ్ళు లేచిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఆ గ్రహాలన్నీ కూడా గురుత్వాకర్షణ శక్తికి తిరుగుతున్నాయి, కానీ ఆ గుర్రాలు, రథాలు కుచిపోయినాయి, అక్కడ లేవు. ఎలా నమ్ముతారు అది? తర్వాత మెల్లగా అరే మరి అట్లయితే ఏది సత్యము అని పరిశోధన చేస్తే అసలు ఇప్పుడు సైన్స్ అంతా డెవలప్ అయిన తర్వాత ఏ చరిత్ర, ఏ వాస్తవాలు మనకు అర్థమైనయో ఆ వాస్తవాలను ముందే చెప్పిన ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం అని మనకు అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి ఆదికాండము 1వ అధ్యాయములోనికి రండి. దయచేసి ఆదికాండం 1వ అధ్యాయము 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనయు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు, భూమి మీద వెలిగించుటకు ఆ జ్యోతులు ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను దేవుడు చేసెను. సూర్యుడిని పెద్ద జ్యోతి అంటుంది బైబిల్. జస్ట్ గోళం, అగ్నిగోళం బైబిల్ చెబుతుంది. క్రీస్తుకు పూర్వం 1500 ఏళ్ల నాడు ఈ మాటలు మోషే రాశాడు. అప్పటికి వేదములు ఇంకా రాయబడలేదు, ఏ ఒక్క పురాణం రాయబడలేదు. నథింగ్ వాజ్ రిటర్న్.
ద బైబిల్ వాజ్ రిటన్ ఫస్ట్. నిరూపించడానికి బోర్డు మంది ఉన్నాం. యథార్థత ఉంటే ఆధారాలు చూపిస్తాం. వేదములు ఉపనిషత్తులు వ్రాయబడక ముందు ఈ అధ్యాయం రాయబడింది. పురాతత్వ శాస్త్రం నిరూపిస్తుంది. ఆకాశములో జ్యోతులు నక్షత్రాలను దేవుడు చేశాడు. అక్కడ ఎవరు మనుషులు లేరు బాబు. సప్త ఋషి నక్షత్రం అని అంటే ఆడ 7 మహర్షులు నక్షత్రాలుగా మారిపోయారట. నాకు అర్థం కాదు. నీవు బాగా తపశ్శక్తి నీకు వచ్చిన తర్వాత నువ్వు మనిషిగా నీవు ఉండి అన్ని సుఖ సంతోషాలు అనుభవించి ఉండాలి. కానీ నువ్వు అగ్నిగోళంలాగా మారిపోతే నీకు ఇష్టమా? నాకు చెప్పండి. ఎవరికైనా అగ్నిగోళంలాగా మారడం ఇష్టమా? నాకైతే ఇష్టం లేదు. ఏమైనా భగభగ మండుకుంటూ ఉండాలా? కనీసం పక్కంతో మాట్లాడి హలో అంటే వీల్లేదు. ఎవరి దగ్గరికన్నా పోయి హలో అంటే వాడు కాలిపోతాడు. మనుషులు అగ్నిగోళాలు ఎందుకు అవుతారండి? ఆ సప్త ఋషి నక్షత్రం అని నువ్వు చెప్తున్నావు చూడు, అవి కూడా అగ్నిగోళములే. దేవుడు ఆకాశమందు నక్షత్రములను, సూర్యుణ్ణి, చంద్రుని ఎందుకు భూమి మీద వెలుగిచ్చుటకు అన్నాడు. అంతే తప్ప బైబిల్లో వాళ్ళని మనుషులతో పోల్చి గుర్రాలు ఎక్కారని, తిరిగారని, లేచిపోయారని, నవ్వారని, నో స్టోరీస్, నో సచ్ స్టోరీస్. సైన్స్ పెరిగే కొద్దీ బైబిలే వాస్తవానికి దగ్గరగా ఉందని ఎన్నోసార్లు నిరూపించబడుతోంది. ఇతర మత గ్రంథముల కథలు వాస్తవం కాదు అని నిరూపించబడింది. ప్రియులారా, సైన్స్కు బైబిల్ భయపడదు. ఎందుకంటే సైన్స్ను రచించిన వాడు, సైన్స్ రచయిత, బైబిల్ రచయిత ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అంతరిక్ష శాస్త్రంలో ఇది తేలిపోయింది లెక్క. అవన్నీ గోళాలు, అగ్నిగోళాలు, మట్టిగడ్డలు తప్ప ఏమీ లేదు. మనుషులేమో దేవుని తలలో ఉంటే వీపులో ఉండి అక్కడి నుంచి పుట్టలేదు, మట్టిలోంచి పుట్టారు. దేవుడు కొన్ని కారణాలను బట్టి ఒక మనిషిని పుట్టించి ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు ఏర్పాటు చేశాడు. ఇలాగా తర్వాత ఎప్పుడైతే ఒకరి నుండి అనేక జాతుల మనుషులను దేవుడు నిర్మించాడో, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనం, యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకరి నుండి మానవ జాతిని సృష్టించాడు. మానవ జాతిని మళ్ళీ చిన్న చిన్న జాతులుగా దేవుడు విడగొట్టాడు. అప్పుడు అవసరం ఉండింది, చారిత్రకంగా ఒక అవసరం ఉండింది. అది మన మేలు కొరకే, మన జాతి మేలు కొరకు దేవుడు చేశాడు. వేరు వేరు జాతులుగా చెదిరిపోయిన వాళ్ళు ఊరుకోలేదు, పుస్తకాలు రాసుకొని ఇక ఇష్టం వచ్చినట్టు క్రియేటివిటీ మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి. ఇప్పుడు క్రియేటర్ దొరుకుతలేడు కదా, క్రియేటర్ దొరకక క్రియేటివిటీ వెంటబడ్డారు. మేము ఎప్పటి నుంచో ఈ భూమి మీద కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాము. ఎన్నో యుగాలు, మన్వంతరాలు, మహాయుగాలు, కల్పములు, కల్పాంతం, అవన్నీ విని మన బుర్రకాయ పిచ్చకి బేహుషాకి సాల్తీ అన్న ముందు వండుకునేది తిని పండుకుందాం, ఎందుకు వచ్చిన గొడవ ఇది అని మన మైండ్ అలసిపోయేదాకా లెక్కలు చెప్పి పిచ్చెక్కి రాదురా పో. అవులా ఇంకొకసారి ఎక్కువ ప్రశ్నలు అడగకు, చెప్పింది వినాలి, చెప్పింది చెయ్యాలా. ఎక్కువ ప్రశ్నలు అడిగితే ఎన్ని లెక్కలు చెప్తామంటే నీకు మైండ్ పోవాలి మొత్తం. ఆ విధంగా రాసి దేనికి ఆధారాలు కోట్ల సంవత్సరాలు
దేవుడు అన్నాడు, పర్లేదులే బేట, మీరు ఎన్ని అబద్ధాలన్నా రాయండి, కోయి ఫికర్కి బాత్ నాయి, ఎన్ని కట్టుకథలన్నా రాయండి. అంచెదినముల్లో తెలివి అధికమవుతుంది కదా. ఇంకొక బ్రాంచ్ ఆఫ్ సైన్స్ ఉంది, అది పురాతత్వ శాస్త్రం. మేము కోట్లేళ్ల కిందట అని చెబుతుంటే చిన్నగా పురాతత్వ శాస్త్రం వచ్చింది. కోట్ల ఏళ్ల కిందట భూమి మీద ఏమీ లేదు. భూమి మీద ఉండే మొత్తం చరిత్ర 6000 ఏండ్ల యువతలే కానీ అవతల లేదని నిరూపించబడింది. అశోకుడు చారిత్రక వ్యక్తి. ఈ భూమిని ఒకప్పుడు మన భారతదేశాన్ని, సెంట్రల్ ఏషియా మొత్తం ఇక్కడంతా ఏలాడు. అశోకుడు ఏలాడు, నిజం. అశోక చక్రవర్తి యొక్క రాజశాసనాలు ఉన్నాయి, అప్పటి నాణేలు ఉన్నాయి. మౌర్య చక్రవర్తులు, మగధ సామ్రాజ్యం, చేర, చోళ, పాండ్య, అంగ, వంగ, కళింగ, సౌరాష్ట్ర, విదర్భ, అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు వాళ్ళ నాణేలు ఉన్నాయి, వాళ్ళ రాజశాసనాలు ఉన్నాయి. పల్లవులు, చోళులు. నువ్వు చెప్పిన కోట్లేండి ఒక్క శాసనం లేదు, ఒక్క నాణ్యం లేదు. భూమండలాన్ని ఏలిన మహాప్రభు ఒక్క నాణ్యం ఉండదానండి. ఒక భారత ఉపఖండాన్ని వరకే అశోకుడు ఏలాడు, ఆయనే దొరుకుతున్నాయి బోలెడు. మొత్తం భూమండలాన్ని 10,000 సంవత్సరాలు ఏలిన మహాచక్రవర్తిది ఒక నాణ్యము, ఒక శాసనం దొరకదా? సైన్స్ పెరిగింది కాబట్టి కోట్ల సంవత్సరాల కథ అంతా కూడా ఒట్టిది అని నిరూపించబడింది. కనుక ఇప్పుడైతే అంతటను అందరూ మూఢనమ్మకాలు వదిలివేయాలని, కల్పిత కథలు వదిలివేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఇట్లాంటి కథలు కల్పించి చెప్పినందుకు పశ్చాత్తాపపడండి, పరిశోధించకుండా నమ్మినందుకు పశ్చాత్తాపపడండి. అంత్య దినాలలో తెలివి ఎక్కువైపోతుంది, మూఢనమ్మకాలు కాలిపోతాయి, భస్మమైపోతాయి. అంతరిక్ష శాస్త్రం, జన్యుశాస్త్రం, పురాతత్వ శాస్త్రం, ఈ శాస్త్రాలన్నీ కలిసి మూఢనమ్మకాలను తగలబెట్టేస్తున్నాయి. అయితే మూఢనమ్మకాలను తగలబెట్టకుండా కొందరు మూర్ఖులు తయారయ్యారు. మాకు ఇట్లాంటి ఈ నిప్పు కట్టెలు వద్దు అని కోతులు, మేము కూడా చలిగాచుకుంటాం కమ్మా, కానీ మాకు నిప్పులు వద్దు, కట్టెలు వద్దు అని మినుగురు పురుగులు అన్నీ పోగు చేసి అది వెలుగుతుంటాయి కదా, దాని దగ్గర కూర్చొని ఉఫ్ 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 అని సరిగాపుకుంటున్నాడు. నిప్పొద్దు, ఎందుకంటే మరి కాలిపోతాయి నమ్మకాలు. భ్రమలో బ్రతుకుతున్నారు. అరే అది నిప్పు కాదురా బాబు, ఎట్లా నువ్వు చలి కాపుకుంటున్నావు అంటే, అరే కాదని నువ్వు ఎట్లా అంటావు, ఇంతమందికి మాకు తెలియలేదా, మేము చలి కాపుకుంటున్నాం, నువ్వు నిప్పు కాదంటావేంటి, మంచిగా వెలుగు వస్తుంది కదా. అది మూర్ఖత్వం. మినుగురు పురుగులు పెట్టుకొని చలి కాపుకున్నట్టు ఇంకా భ్రమల్లో బ్రతుకుతూ ఉన్నారు. వాస్తవాలలోనికి వస్తే బైబిల్ చెప్పిన విషయాలలో ఏ ఒక్కటి కూడా సైన్స్ డెవలప్ అవ్వడము ద్వారా అబద్ధమని నిరూపించబడలేదు. ఒక్కటి కూడా. మనిషి నేలమట్టితో, దేవుని ద్వారా నేలమట్టి నుండి మనిషి నిర్మించబడ్డాడని ముందు బైబిల్ చెప్పింది. ఆకాశంలో ఉన్నవన్నీ ఒట్టిగా ఖగోళ మండలాలు, ఖగోళములే తప్ప, మట్టిగడ్డలు, నిప్పుగోళాలు తప్ప వ్యక్తులు కావని బైబిల్ చెప్పింది. మానవ జాతి అంతా ఒకటిలోంచి వచ్చిందని బైబిల్ చెప్పింది. జన్యుశాస్త్రం బైబిల్ని సమర్థిస్తుంది, పురాతత్వ శాస్త్రం బైబిల్ని సమర్థిస్తుంది.
అంతరిక్ష శాస్త్రం బైబిల్ని సమర్థిస్తుంది. ఆస్ట్రానమీ, ఆర్కియాలజీ అండ్ జెనెటిక్ సైన్స్ బైబిల్ని సమర్థిస్తున్నాయి. కాబట్టి బాగా తెలివి ఎక్కువైంది కదా. ఇప్పుడు ఈ తెలివితో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ అబద్ధాలనే సమర్థించుకోవడానికి విచిత్రమైన వాదాలను తీసుకుంటూ ఉన్నారు. వీళ్ళు జ్ఞానం ఉన్నది కానీ సత్యాసక్తి లేదు. జ్ఞానం ఉన్నది కానీ సత్యాసక్తి లేదు. గనుక 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఇందు నిమిత్తమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును. దేవుడు అంటున్నాడు, రే తెలివెక్కువైపోయి వితండవాదాలు చేస్తున్నారు. మొన్న సాంబశివరావు గారిని ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తూ, అరే త్రేతాయుగము కోట్ల సంవత్సరాల కిందదైతే బుద్ధుని అనుచరులను దొంగల కింద ఎంచి శిక్షించండి, బుద్ధుని బోధలు అనుసరించే వాళ్ళని దొంగల కింద ఎంచండి అని త్రేతాయుగంలో రాముడు ఎట్లా చెప్తాడండి, ఉత్తరాఖండలో రాయబడి ఉంది అని సాంబశివరావు గారు అడిగారు. నేను కూడా చాలాసార్లు అడిగాను, ఇంటర్నెట్లో ఉంది ఆ ప్రశ్న. ఆయన అంటాడు, బుద్ధుడు అంటే గౌతమ బుద్ధుడు అని ఏముంది, వేరే బుద్ధుడు అనుకోవచ్చు కదా అంటాడు. వితండవాదం. సరే వేరే బుద్ధుడు ఎవడో మరి వాని చరిత్ర ఏందో చెప్పు. ఏ దేశంలో పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఎవడు వేరే బుద్ధుడు కాదండి. బుద్ధుడు అంటే జనరల్గా జ్ఞానవంతుడు అనుకోవచ్చు కదా అంటే అనుకుందాం. అప్పుడు ఆయన సొంత వ్యాఖ్యానం ప్రకారం ఎట్లా అవుతుందంటే, మన దేశంలో జ్ఞానవంతుడైన వారిని దొంగగా ఎంచవలెను, వారిని శిక్షించవలెను, జ్ఞానవంతుని మాటలు ఎవడైనా వింటే వారిని దండించవలెను, దొంగలుగా ఎంచి నా రాజ్యంలో జ్ఞానవంతుడు ఎవడు ఉండొద్దు, ఎవడైనా తెలివిగా మాట్లాడితే దొంగ కింద వాడిని శిక్షిస్తానని శ్రీరాముల వారు అన్నారు అని తర్జుమా చెప్పుకోవాల్సి వస్తుంది. అది తప్పు కదా, అలా చెప్పడు కదా ఒక మంచి రాజు. బుద్ధుడు అంటే ఇంకెవడో కాదు, గౌతమ బుద్ధుడినే కలుపుకున్నారు. దేవుడు లేడని చెప్తుంటే ఆయన వైపు అందరూ మళ్ళుకుంటున్నారు. అబ్బో ఆయన కూడా విష్ణుమూర్తి అవతారమే అని కలుపుకున్నారు. కలుపుకొని ఆ బుద్ధుని కథ కూడా రామాయణంలో రాశారు. బుద్ధుడేమో BC 500 అన్నాడు. అంటే బుద్ధుడు వచ్చిన తర్వాత, మతం వ్యాపించిన తర్వాత రాసిందే రామాయణం, కానీ ముందు రాయలేదు. త్రేతాయుగములోనే రాస్తే కలియుగములోని బుద్ధుడు రాడందులోకి. సైన్స్ పెరిగింది, పెరిగిన జ్ఞానాన్ని ఉపయోగించుకొని సత్యం ఏదో పరిశోధన చేయాలి, కానీ మొండిగా బండగా వితండవాదాలు చేయొద్దు. అంతటా అందరూ మారు మనసు పొందమని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరైతే జ్ఞానము కలిగి అందుబాటులో ఉండే శాస్త్రాలు అధ్యయనం చేసి వాస్తవాలు పరిశోధన చేస్తారో వాళ్ళు తప్పకుండా బెత్లెహేముకు వస్తారు. అది క్రిస్మస్ సందేశం. యేసు ప్రభువుని నమ్మేవాళ్ళు బుద్ధిహీనులు కాదు. తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి మేము ఆయన్ను పూజింప వచ్చితివి. ప్రపంచంలో ఈనాడు ఎవరైతే మేధావులు ఉన్నారో, జ్ఞానవంతులు ఉన్నారో, సైన్స్ ప్రకారం ఉన్న గ్రంథాన్ని నేను నమ్ముతాను, సైన్స్కి విరుద్ధంగా ఉండే కథలు నేను నమ్మను అని తీర్మానించుకున్న, భీష్మించుకున్న యథార్థవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యేసును నమ్ముతున్నారు. ఇది మతం మార్పిడి కాదు, సత్యమును చాటించడం. ఇది మతం మార్పిడి కాదు. మార్పిడి ఏమన్నా జరిగితే అసత్యము నుండి సత్యంలోకి వస్తున్నారు, చీకటిలో నుండి వెలుగులోకి వస్తున్నారు, కల్పిత కథల్లోంచి వాస్తవాల్లోకి వస్తున్నారు. బలవంతంగా మతం మారుస్తున్నారు అని కుక్కలు అరిచినట్టే అరుస్తున్నారు. ఎవడరా మతం మార్చింది బలవంతంగా? వాళ్ళు మారుస్తున్నారు.
క్రైస్తవులు సువార్త ప్రకటించడానికి పల్లెటూర్లకు పోతే కుంకుమ తినరా, బలవంతంగా బొట్లు పెట్టండిరా, జయరామ్ అనండి లేకుంటే కొడతాం చంపుతాం. ఇది కాదా బలవంతం మార్పిడి? మేము ఎవరినన్నా జయక్రీస్తాను లేకపోతే కొడతాం అన్నావా? జస్ట్ ప్రచారం, బలవంతం వాళ్ళు చేస్తున్నారు. ఎవడైనా యేసుక్రీస్తు నమ్మితే నీకు రిజర్వేషన్లు ఉండవు అని బలవంతం వాళ్ళు చేస్తున్నారు. సువార్త వ్యాపించకుండా బలప్రయోగం చేస్తున్నారు. కానీ యేసుని నమ్మమని మేము బలప్రయోగం చేయలేదు. మనం చేసేది బలప్రయోగం కాదు, తర్కాన్ని ప్రయోగిస్తున్నాం, శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రయోగిస్తున్నాం. ఒకప్పటి కల్పిత కథలు నమ్మకండి. సైన్స్ పెరిగిపోయినాక చెబుతోంది మట్టిలోంచి మనిషి వచ్చాడని బైబిల్ ముందే చెప్పింది. అది ఆకాశ మండలం ముందున్నవి దేవతలు కాదు, గ్రహాలు, నిప్పుకోళ్ళని బైబిల్ చెప్పింది. ఇప్పుడు సైన్స్ అదే చెప్తుంది. మనుషులందరూ ఒక మనిషికే పుట్టారని బైబిల్ చెప్తుంది. మిగతా కథ కూడా బైబిల్ చెబుతుంది. మనుషులందరూ ఒక మనిషిలోంచే పుట్టారు. ఆ ఒక్క మనిషి పాపం చేసినందుకు మానవ జాతి అంతా నరకానికి వెళుతుంది. నరకానికి వెళుతున్న మానవ జాతిని రక్షించటానికి మట్టి నుండి మనిషిని చేసిన దేవుడే మనుషుల్లో మనిషిగా పుట్టి వారి కొరకు బలి అయి తిరిగి లేచాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన పుట్టిన దినమే క్రిస్మస్ పండగ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత్య దినములలో సువార్త ప్రకటించబడుతుంది. అటు తర్వాత అంతం వస్తుంది. మమ్మల్ని కొట్టి తిట్టి బెదిరించి మణిపూర్లో చేసినట్టు అన్ని చండాలమైన పనులు చేసి చర్చిలు తగలబెట్టి క్రైస్తవ ఇండ్లు తగలబెట్టి, ఇది కాదు బలవంతం మార్పిడి, ఇది కాదా? క్రైస్తవులు ఎప్పుడు ఎవరిని మతం మారమని అడగరు. మతం మార్చుకోకమ్మా నువ్వు అబ్బాబు, ఏది నమ్మతే నమ్ము, మాకు అభ్యంతరం లేదు. కానీ చంద్రుడు దేవుడు కాదు. యు స్టిల్ వాంట్ టు బిలీవ్ మూన్ ఈజ్ అ గాడ్? రాహుకేతువులు ఎక్కడున్నారు అంటే అవి ఛాయాగ్రహములు అట, నీ బొందేం కాదు. ఛాయాగ్రహాలు ఏంద్రా? హబుల్ టెలిస్కోప్ కనపడాలవి. కట్టుకథలు ఇంకా చెప్పి వితండవాదాలు చేసి ప్రజలు మోసగిస్తుంటే ప్రజలు మోసపోవడానికి ఇష్టపడుతున్నారు. అంటే నరకానికి పోవడానికైనా ఇష్టపడతారు కానీ సత్యము నమ్మడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళని దేవుడు కూడా రక్షించలేడు. నరకానికి పోయినా పర్లేదు కానీ నా యుగో ముఖ్యం, నేను నమ్మిందే రైటు అనుకున్నోనికి ఎందుకు రక్షణ ఉంటుంది? మంచి మనస్సుతో ఆలోచిస్తే ఈజీగా అర్థమవుతుంది. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమున నజరేయుడు యేసు నామముననే మనం రక్షణ పొందవలను. సహృదయంతో ఆలోచించండి, అందరూ రక్షణ పొందండి. ఇష్టం లేకపోతే నరకానికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే టాటా చెప్తాము, ఇక్కడికి వస్తే వెల్కమ్ చెప్తాము. నిర్ణయం మీది, చెప్పడం మా బాధ్యత. ప్రియమిత్రులారా, సకల జనులకు ఇది నా సందేశం. భూదిగంతముల నివాసులారా, యేసు వైపు చూచి రక్షణ పొందండి. దేవుడి మాటలు మరి వెనుకల్లో దీవించును కాక. రండి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, క్రిస్మస్ వేడుక సందర్భంగా అంత్య దినములలో తెలివి అధికమగునని చెప్పావు. అంత్య దినములనేవి అజ్ఞాన కాలములు కాదు, విజ్ఞాన కాలములని చెప్పావు. అంత్య దినాలలో అంతటా సువార్త ప్రకటించబడుతుంది, ఆ తర్వాతే అంతం వస్తుందని చెప్పావు. అంతటా ప్రకటించబడే అంత్యకాలపు సువార్తలో అధికమైనటువంటి విజ్ఞాన శాస్త్రం కూడా సాధనమవుతుందని ఇవాళ మాకు తెలియబరిచినందుకు నీకే స్తోత్రాలు. విన్నవాళ్ళందరూ అనవసరంగా రెచ్చిపోయి బాధపడి ఏదో అవమానం జరిగిందని బాధపడకుండా వాళ్ళ కళ్ళు తెరవండి. వాస్తవమా కాదా అని ఆలోచించుటకు అందరికీ మీరు మంచి మనసు ఇవ్వండి. వాస్తవాలు గ్రహించకుండా
అనవసరంగా బాధపడి ఆవేశపడుతున్న వాళ్ళను ప్రేరేపిస్తున్న చీకటి శక్తులను యేసునామములో గద్దించి బంధించి వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు, హృదయ నేత్రాలు తెరవండి మా తండ్రి. వాస్తవాలు గ్రహించడానికి అందరికీ సహాయం చేయండి. పరిశుద్ధ తండ్రి, ఆసేతు హిమాచలం, కాశ్మీర్ టు కన్యాకుమారి, మా దేశం మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరింపచేయండి. అందరి కన్నులు వెలిగించండి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జోసెఫ్ కుటుంబానికి, పాస్టర్ జోసెఫ్ కుటుంబానికి, వారి సహవాసంలో సభ్యులందరికీ సంపూర్ణ ఆశీర్వాదాలు దయచేయండి. పాల్గొన్న వారందరికీ పరిపూర్ణ ఆశీర్వాదాలు ఇవ్వండి. ఈ క్రిస్మస్ సీజన్లోనూ ముందున్న నూతన సంవత్సరం అంతట్లో కూడా ప్రథమ క్రిస్మస్ నాడు క్రిస్మస్ బాలకుడుగా నీవు తీసుకొచ్చిన ఆశీర్వాదములన్నీ శాంతి, సమాధానము, జ్ఞానము, సత్య ప్రత్యక్షత వచ్చే సంవత్సరం అంతా మాకందరికీ కలిగి ఉండునుగాకని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకు భూలోకమందున సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి సందేశం అందించిన దైవజనులు అపోస్తులు అద్దంకి రంజితోఫ్రయ్య గారికి హృదయపూర్వక వందనాలు. మరి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంన వందనాలు, కృతజ్ఞతలు. మీ అందరి కొరకు మరి ప్రేమపూర్వకమైన విందును ఏర్పాటు చేయడం జరిగింది పైన. మరి అందరూ వెళ్ళి తిని మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తాం.